నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను ప్రసాద్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ చాలా సుదీర్ఘమైన ప్రెస్ మీట్ అనమాట. ఒకటి కాదు, రెండు కాదండి, చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ నేను ఇప్పుడు కోట్ చేయాలంటే సమయం ఎక్కువ పడుతుంది. సో చాలా క్లుప్తంగా తెలియజేస్తాను. బుల్లెట్ పాయింట్స్ ఏంటి అంటే, రోడ్స్కి, ప్రధానంగా రోడ్స్కి సంబంధించి 2014 నుంచి 19 కంటే కూడా 19 నుంచి 24 మధ్య ఎక్కువ బడ్జెట్ కేటాయించింది మన హయాంలోనే అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఓకే, కేటాయించారు, కానీ పనులు మరి ఏమాత్రం జరిగినాయి అనేది వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చెక్ చేసుకున్నారో లేదనేది కూడా తెలియాలి. ఇక దాని తర్వాత సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి రామ్ గోపాల్ వర్మ గారిని కూడా బుధాన వేసేసుకున్నారు. వర్ర రవీందర్ రెడ్డి పోస్ట్ పెట్టకపోయినా అరెస్ట్ చేశారన్నట్లుగా. మరి బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి అప్పట్లో జరిగినాయి అని చెప్పేసి అన్నారు. ఓకే, దాని గురించి కూడా గతంలో కూడా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ హైలైట్ పాయింట్ ఏంటి అంటే, షర్మిల, నా చెల్లి షర్మిల, నా తల్లి విజయమ్మ అని చెప్పేసి అన్నారు. చాలా కాలం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నోట ఆ మాట వినడం. ఇక దాని తర్వాత మాజీ ఎంపీ నందిగం సురేష్ని 70 రోజులుగా జైల్లో పెట్టారు అన్యాయంగా. అక్రమంగా అరెస్టులు పెడుతున్నారు. మానవ హక్కుల ఉల్లంఘన అంట. అట్లాగే 3rd డిగ్రీ ఉపయోగిస్తున్నారు. ఇదంతా కూడా వీడియోలో బంధించి చూస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇది నేను ఎక్కడో విన్నట్టుంది, అది డిస్కషన్లో బయటపడుతుంది. అట్లాగే ఒక మెజిస్ట్రేట్ సాక్షాత్తు సిఐని తిట్టారట. ఓకే, తిట్టుండొచ్చు, దాన్ని ఎవరు కూడా సమర్థించేది కాదు. ఒక పోలీస్ అధికారిని మెజిస్ట్రేట్ మందలించారు అంటే ఏదైనా నిబంధనలు ఉల్లంఘిస్తేనే తప్ప. అయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షాత్తు మరి డీజీపీ గారే బోన్లో నిలబడి సెక్షన్లు చదివారు. మరి దానికి ఏం చెప్తారో మరి. అట్లాగే లక్ష్మీపార్వతి గారి గురించి కూడా ఆయన మాట్లాడటం జరిగింది. వీటిల్లో ఇంకా హైలైట్ పాయింట్ ఏంటి అంటే, మద్యానికి సంబంధించిన వ్యవహారం, కొత్త బ్రాండ్లు వచ్చినాయని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎంఆర్పి రేట్లు అన్నారు. అలాగే ఇసుక ఉచితంగా ఇచ్చానన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణం కావాలనే కక్షపూరితంగా ఇవ్వట్లేదు అని చెప్పేసి అన్నారు. ఇవన్నీ ఎక్కడో నాకు గతంలోనే విన్నట్టుగా, ఎవరో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో ఇవాళ చాలా విచిత్రంగా ఉండబోతుంది డిబేట్ అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవచ్చు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో డిబేట్లో ఈరోజు మనతో పాల్గొనబోతున్నవారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సంపత్ రాజు గారు, అలాగే జనసేన పార్టీ అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు, వైసీపీ అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, అలాగే రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారు. అందరికీ నమస్తే అండి. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. సో రమేష్ గారు, మీకు ఫస్ట్ టైం అంటారా, లాస్ట్ మాట్లాడతారా? నాకు లాస్ట్ లో సార్, వాళ్ళందరూ మరి సమాధానం నేనే చెప్పాలి కదా. డన్. అదే మీ నుంచి పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశం మీద, అంతే. సంపత్ రాజు గారు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు తిలకించారా? చూసారా? రైట్. సో మరి ఆయన చెప్పిన వాటిల్లో ఏది నిజం, ఏది అబద్ధం, లేకపోతే అన్ని నిజాలేనా, లేదా అన్ని అబద్ధాలేనా? చెప్పండి. ప్రసాద్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి అందరికి కూడా, తోటి మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ ఒక్క విషయం, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధం అనేది చెప్పరండి. జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు తెలియదు, అబద్ధాలు చెప్పరు. ఆయన ఏది మాట్లాడినా నీతి వాక్యాలు, శుద్ధమూటలు, అంత మించి ఏం లేదు. రెండోది, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేసేదానికి మొట్టమొదట ఆయన ముందుకుంటాడు. ఆయన కుటుంబం, చంద్రబాబు నాయుడు కుటుంబం లేదా, లేకపోతే తల్లిదండ్రులు లేరా, వాళ్ళకి పట్టిన అన్నం పెట్టలేదు, వాళ్ళకి కొరివి పెట్టలేదు, ఏదేదో మాట్లాడేసి పిచ్చి కూతలన్నీ మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారు కూడా ఆనాడు అసెంబ్లీ సాక్షిగా, నీ తల్లి కడుపు నువ్వు ఎందుకు పుట్టావని ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అన్నా, ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారన్నా, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ తండ్రి నుంచి వచ్చిన వారసత్వం ఏదైతే ఉందో ఆ భాష, వాతావరణాన్ని మాట్లాడుతా ఉన్నారు. సరే, అది వ్యక్తిగా అపాలజీ అడిగారుగా, అదే చెప్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు ఆ భాష మాట్లాడకూడదు కదండి, అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం తప్పు. రెండు, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు ప్రెస్ మీట్ పెట్టి, మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే కనీసం ఇప్పటికైనా బుద్ధి, జ్ఞానం అన్ని వచ్చినట్టున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఏనాడు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు మాత్రం నేనే మాట్లాడాలన్నట్టుగా వస్తున్నాడు. సంతోషం, కనీసం మాట్లాడుతున్నాడు. అయితే ఆయన మర్చిపోయిన విషయాలన్నీ మాట్లాడుతున్నాడు. వాళ్ళు చేసిన పాపాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మర్చిపోయి ఆయన ఏదో మాట్లాడుతా ఉన్నాడు. ఏదో అన్యాయంగా కేసులు పెట్టారంట. ఈనాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాదాపు 95% మీద కేసులు ఉన్నాయి ప్రసాద్ గారు. నా మీద కూడా 29 కేసులు ఉన్నాయి. నేనేమంటాను, సోషల్ మీడియాలో కాదు, టీవీల్లో మాట్లాడినా సైతం కేసులు పెట్టిన సంస్కృతి గతంలో ఉన్నటువంటి వైసీపీది.
డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టి మీరు కదా అరెస్టులు చేసింది, మీరు కదా సామాన్యులు పెట్టినా కూడా సామాన్యులు కూడా పెట్టింది. ఏదో జనసేన సైనికులు బీజేపీ వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ మాట్లాడితే కాదు, సామాన్యులు సైతం మాట్లాడిన వాడిని నోరు కట్టడి చేసింది మీరు కాదా, వాక్ స్వాతంత్రం లేకుండా చేసింది మీరు కాదా. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు సోషల్ మీడియాలో పోస్టులు చేయకపోయినా అరెస్టులు చేశారు. మనకి కనీసం జ్ఞానం ఉండాలి. మనం ఏం చేసాం? ఆనాడు సోషల్ మీడియా వేదిక చేసుకొని మీరు మాట్లాడిన భాష కాదు. రెండు, నీ కుటుంబ సభ్యుల్ని మాట్లాడుతున్నా, నా తల్లి చెల్లి అంటున్నాడు. సంతోషం, ఇప్పటికైనా నీ తల్లి చెల్లి గుర్తుకొచ్చారు. నీ తల్లి చెల్లి గురించి మాట్లాడాల్సిన భాష మాకెందుకు? వాళ్ళు వీధుల్లోకి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టి నువ్వు కాదా? నీ తండ్రిని ఎఫ్ఐఆర్ లో కేసులు పెట్టించింది నువ్వు అని నీ చెల్లి మాట్లాడుతుంది. నీ తల్లి మీద కేసు వేసింది నువ్వు. మరి తల్లి మీద తండ్రి మీద కేసులు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. చెల్లెలకి ఆస్తి పంపకాలు లేకుండా తరివేసిన జగన్మోహన్ రెడ్డి గారు నీ కుటుంబాన్ని ఈదుల్లో పెట్టుకొని కొరవాళ్ళ కుటుంబాలు రాలేదు, కొరవాళ్ళకి అన్నం పెట్టలేదు అనే భాష ఎందుకు మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియాల. ఇంకొక విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతా అసలు రాష్ట్రంలో పోలీస్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుందంట. రాష్ట్రంలో పోలీస్ ఇష్టారాజ్యంగా వ్యవహరించింది కాబట్టే కదా ఈనాడు పోలీసులు అరెస్ట్ అవుతున్నారు, పోలీసులు సస్పెండ్ అవుతున్నారు. గతంలో మీరు చేశారయ్యా. పోలీసు లేకుండా తిరగలేని పరిస్థితుల్లో మీ నాయకులుండి పోలీసు వ్యవస్థ చేతిలో పెట్టుకొని ఏదంటే అది చేసేసి ఈనాడు అదే మళ్ళీ పోలీసుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మనం ఆయన వ్యక్తిగతంగా ఏం మాట్లాడడానికి కానీ మాట్లాడుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా తీసుకోవాలి. ఆయన అసలు ఏ మొక్కం పెట్టుకొని ప్రెస్ ముందుకు వస్తున్నాడో తెలియదు. ఆయనకు కావాల్సిన 4 మీడియా ముక్కలు పెట్టుకొని ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్క విషయం ప్రసాద్ గారు, జనాభాకు పనికొచ్చే మాటలు మాట్లాడుకుందాం. దాదాపు 2000 చంద్రబాబు నాయుడు గారు నోటు తెరిస్తే అబద్ధం చెప్తాడు. బడ్జెట్ లో ఆయన బడ్జెట్ ప్రసంగంలో దాదాపు 6 లక్షల కోట్లు 6.5 లక్షల కోట్లు అని చెప్పాడు. మరి దాని తర్వాత మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో 9 లక్షల చిల్లర కోట్లు 34 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాడు. మేమేం చెప్తా ఉన్నాం? నువ్వే చెప్పావు. ఈ మాటలన్నీ నువ్వే చెప్తా ఉన్నావు. ఎప్పుడు కూడా బడ్జెట్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా దాదాపు 10 లక్షల కోట్ల అప్పు ఉందంటున్నాడో అది స్పష్టం. ఎందుకంటే బడ్జెట్ ప్రసంగంలో ఎప్పుడు కూడా నాన్ గ్యారంటీ రుణాలు కానీ కార్పొరేషన్ రుణాలు కానీ చెప్పరయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అవి దాదాపు 4,000 కోట్లు ఉన్నాయ్యా. అవన్నీ దాచిపెట్టి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల 4 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు సారీ రైట్. దాదాపు ఇంకొక విషయం ఏంటంటే, గతంలో మేము చాలా బాగా చేసాం, వృద్ధి రేటు మాకు బ్రహ్మాండంగా ఉంది. దాదాపు 2014-19తో పేర్చుకుంటే మేము అద్భుతంగా చేసాం, మేము అప్పులు తక్కువ చేసాం అంటున్నారు. ఈయన గతంలో చేసే అప్పులు కూడా నేను కట్టానని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఆరోగ్యశ్రీకి 2014-19 మధ్య 618 కోట్లు ఉన్నాయి. దాదాపు ఏదైతే పెండింగ్ పేమెంట్లు ఉన్నాయో దాదాపు 42,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఉంచారు, అవన్నీ నేను కట్టాను అంటున్నాడు. మరి ఈయన 2019-24 మధ్య దాదాపు పెండింగ్ బిల్లులే 1,85,000 కోట్ల రూపాయలు ఇచ్చాయండి. 1,700 కోట్లు ఆరోగ్యశ్రీ కట్టాల్సిన పేరుకుపోయి ఈయన వెళ్ళిపోయి ఈయన మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈయన మాట్లాడతాడు సంక్షేమానికి పెద్దపీట వేసాను. ఈ సంక్షేమానికి నువ్వు ఏ విధంగా తీసుకొచ్చావు? ఎట్ట పడితే అట్ట అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పులు కూబిలో తీసుకుపోయింది జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఈ పనులన్నీ చేసి మళ్ళీ ఈరోజు కొత్త మాట మాట్లాడుతున్నాడు. మీ రోడ్డుకి తట్ట బట్టేయలేదని జన సైనికులు దాదాపు 4 ఏళ్ల క్రితమే రోడ్లు పూడిక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మీకు ఎట్ట సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నారు. రోడ్ల మీద మేము బడ్జెట్ పెట్టామని ఏ మొక్కం పెట్టుకొని మాట్లాడుతా ఉన్నాడు. ఆనాడు దాదాపు ఇసుక వచ్చింది వారికి ఒక యూనిట్ ఇసుక 6,500 రూపాయలు అమ్మితే ఇసుక మీద మట్టి మీద డబ్బు సంపాదించి ఈనాడు ఉచితంగా ఇస్తుంటా తట్టుకోలేక నువ్వు ఏదో మాట్లాడుతా ఉంటే ఎట్ట సరిపోద్ది? ఆనాడు నువ్వు నాసి లెక్క ముందు ఇచ్చి ముందు వచ్చేసి 100 రూపాయలు ముందు కాస్త 250 రూపాయలు చేసి జనాభా మొత్తాన్ని ప్రాణాలతోటి చంపే పరిస్థితి నువ్వు తీసుకెళ్లి ఈరోజు జనం కోసం మాట్లాడుతా ఉన్నావు. ఏ మొక్కం పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అర్థం కావడం లేదు. మీరే చెప్పారు ఇప్పుడు ఆయన గురించి మాట్లాడితే చాలా ఘోరంగా ఉంటదని. ఆయన సురకానందాన్ని పొందుతున్నారంట. ఏదో పోలీసులు కొడుతుంటే ముసుగులు వేసుకొని కొడతా ఉంటే వైసీపీ కార్యకర్తల వీడియో షూట్ చేసి ఎవరో చూస్తున్నారంట. అవి నువ్వు చూసావని మీ సాక్షాత్ మీ ఎంపీ మాట్లాడితే సిగ్గు చర్య లేకుండా ఎట్ట మాట్లాడతావయ్యా? నువ్వు సైకో ఆనందాన్ని నువ్వు పొంది నువ్వు మళ్ళీ ఇతరుల మీద వేయడం. జగన్మోహన్ రెడ్డి గారు మాటలు నన్ను వాస్తవం మాట్లాడుకుందామండి. మేము మాట్లాడుతా ఉన్నాం. జనం మాట్లాడే మాటలే ఈ ముఖ్యమంత్రి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు.
ఏదైతే మంత్రులు ఆయన శాఖలో ఉన్నటువంటి మంత్రులు పెట్టుకొని ఏ సామాజిక వర్గాన్ని ఆ సామాజిక వర్గం మంత్రుల చేత తిట్టించే కార్యక్రమం మీరు చేసి కుటుంబ ఏమయ్యా పవన్ కళ్యాణ్ భార్య పిల్లకాయలు ఎప్పుడైనా ఈదుల్లోకి వచ్చారంటయ్యా వాళ్ళని మాట్లాడేది నువ్వు కాదా? మరి నువ్వే మాట్లాడావు కదా, ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వే మాట్లాడావు కదా. ఆయన రోజుకు ఒక పెళ్ళాన్ని మారుస్తాడు, ఇల్లులు కాదని చెప్పి మాట్లాడింది ఈ ముఖ్యమంత్రి కాదా? ముఖ్యమంత్రి స్థానంలో నువ్వు మాట్లాడి కుటుంబ సభ్యుల గురించి నీచిగా మాట్లాడుతుంటే ఎక్కిలి నవ్వుకుంటూ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు భార్య మీద, లోకేష్ గారు తల్లి మీద మాట్లాడితే నువ్వు కాదు ఎక్కిలి నవ్వులు మాట్లాడుకుంది. ఏదో స్పందించావా? బోరుగడ్డ అనేవాడు ఏదంటే అది నీచిగా మాట్లాడితే ఎప్పుడైనా ఖండించావా కనీసం? ఇవన్నీ చేయకుండా కుటుంబ సభ్యుల్ని తిట్టు ఆనందాన్ని పొంది ఈ రోజు మళ్ళీ నీ తల్లి చెల్లి వాళ్ళ ఈదుల్లోకి వచ్చి నిన్ను మాట్లాడుతుంటే మా గురించి మాట్లాడేదండి కనీసం ఉండాలి. బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి షర్మిల గారి మీద పోస్టులు పెట్టించారంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారు కూడా గతంలో చెప్పారుగా. ఎవరు? షర్మిల గారు కూడా గతంలో చెప్పారుగా. మరి ఇప్పుడు చెప్పాలని షర్మిల గారిని గతంలో ఆయన అన్న పార్టీ కూడా అన్న బాణం ఉండింది కాబట్టి మాట్లాడారు. ఇప్పుడు అన్న మీద బాణం వస్తుంది కదా, నిజాలు మాట్లాడమనండి. సరే ఒకసారి ఆవిడ నెల్లి క్వశ్చన్ అడిగితే ఆ రోజు పెట్టించారా లేదా అనేది ఆవిడ చెప్తుంది. బాలకృష్ణ గారికి ఏం కర్మ అండి? బాలకృష్ణ గారికి సంబంధం అని చెప్పలా. బాలకృష్ణ గారి ఇంటి దగ్గర నుంచి అంటే అక్కడ IP అడ్రస్ నుంచి వచ్చిందని అని చెప్పారు. ఏదో ఐపీ అడ్రస్ ఎన్ని పెట్టకూడదు, ఐపీ అడ్రస్ పెట్టాడు. ఐపీ అడ్రస్ 100 క్రియేట్ చేస్తారు. రమేష్ గారు అప్పుడే కదా, మీ ఫేవర్ ఉండే క్వశ్చన్ కూడా అడుగుతున్నాలండి. ఐపీ అడ్రస్ క్రియేట్ చేస్తారండి ఆయన. నేను అడుగుతాను 250 పోర్టల్ తయారు చేసింది మీ పార్టీ అయ్యా, వైఎస్సీపీ పార్టీ తయారు చేసింది. అన్ని దొంగ అడ్రస్లే. లేకపోతే అరెస్ట్ చేయాలంటే ఇంతమంది అరెస్ట్ చేయాలా? సో షర్మిల గారి మీద మీరు పోస్టులు పెట్టాలా? అవసరం ఏందండి మాకు? ఓకే, పెట్టే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాం, షర్మిల మీద పెట్టాల్సింది మాకు అవసరం ఏంటి? ఇప్పుడు పెట్టలేదు, అప్పుడు పెట్టారు. అదే చెప్పేది. అదే అప్పుడే 14 ముందు. మాకేం అవసరం సార్? మాకేం అవసరం అంటే ఏం అవసరం ఉందని చెప్పి ఆ రోజు పోలీసు క్లియర్ గా చెప్పింది. పలానా బిల్డింగ్ నుంచి జరుగుతుంది ఇది ఐటీడీపీ కార్యక్రమాలు అని చెప్పి. ఆగండి సార్, రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఆయన చెప్పండి. మాకు అవసరం లేదు. రెండోది ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఏదో ఒక జడ్జి గారంట సీఎం తిట్టారంట. కొద్దిగానే ఉండాలి మనకి మాట్లాడేటప్పుడు. 75 ఏళ్ల స్వతంత్రంలో ఏ రోజు కూడా ఒక డీజీపీ స్థాయి వ్యక్తి, సిఎస్ చీఫ్ సెక్రటరీ స్థాయి వ్యక్తి కోర్టు బోన్ ఎక్కలేదండి. ఈ కర్మ దరిద్రం కాకపోతే గత 5 ఏళ్లలో ఎక్కారు. ఎన్నిసార్లు మీకు హైకోర్టు ముట్టికాయలు వేసినాయి, ప్రభుత్వానికి కూడా ముట్టికాయలు వేసినాయి. నీ అవి మర్చిపోయి ఏదో అన్నారంట. ఎవరున్నారో కూడా చెప్పండి మీరు. జగనన్న ఇళ్లకు సంబంధించి మీరు ఎందుకని పూర్తయిపోయిన ఇవ్వట్లేదట? 9 లక్షల ఇల్లు వరకు పూర్తయిందంట. అసెంబ్లీ సాక్షికి ఎన్ని పూర్తి చేశాడో శుద్ధంగా చెప్పారు. ఈ రోజు ఉంది, దాని గురించి కూడా ఉంది. జగనన్న లోపలికి పోయేది కూడా ఉంది. ఏ ఇంట్లో పోలా ఇంట్లోకి పోయే కార్యక్రమం కూడా ఉంది. సో ఇప్పుడు మీరు అన్ని బ్రహ్మాండంగా చేసేస్తున్నారు అయితే మీ పరిపాలన? ఇంకా చేయలేదండి. ఈ అంతా క్లీన్ చేసుకునే వాతావరణంలోనే ఉన్నాం. ఇంకా క్లీన్ చేయాలి. రాష్ట్రం మొత్తం పరిశుభ్రత ఇంకో 2-3 నెలలు పట్టేటట్టు. వీళ్ళు చేసిన దరిద్రం 5 ఏళ్ల పాటు చేసిన దరిద్ర పనులన్నీ కూడా చేయాలంటే ఇంకొద్ది టైం పట్టేటట్టు ప్రసాద్ గారు. రైట్, మరలా వస్తాను నేను. వివేక్ బాబు గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే ఛానల్ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. సో మరలా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడిని ఉద్దేశించి దత్తపుత్రుడు అని చెప్పి సంబోధించారు. ఎందుకంటే చాలా వరకు హామీలు నెరవేర్చట్లేదు, మోసం చేస్తున్నారు, ఈ దత్తపుత్రుడు కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఏంటి మీ కౌంటర్ ఏంటి దానికి? కౌంటర్ ఏం లేదు ప్రసాద్ గారు. యాక్చువల్గా ఆయనకు వాళ్ళ చెల్లెలు చాలా సందర్భాల్లో నేను చెప్పినట్టు వాళ్ళ చెల్లెలు ఇంట్లో వాళ్ళే చెప్పారు ఆయనకు మానసిక పరిస్థితి బాగోలేదు, మా చెల్లెలు సునీత, డాక్టర్ సునీత కాబట్టి ఆయనకు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తుందని ఆమె గత ఏడాది చెప్పింది మా అన్నయ్య పరిస్థితి బాగోలేదని. సో మనం స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆయన మానసిక పరిస్థితి బాగోలేదు. గత 5 ఏళ్ల పాటు తాడేపల్లిలో ప్యాలెస్ లో ఆయన కూర్చొని ప్రెస్ మీట్లు, అంటే ఐ మీన్ రికార్డెడ్ ప్రెస్ మీట్ అంటూ లైవ్ ప్రెస్ మీట్ పెట్టడము. సో ప్రజలను పట్టించుకోకుండా పరదాలు కట్టుకుంటూ రికార్డెడ్ సో అది ఆయన అంటే మనకు అబద్ధాలు చెప్పినా ఆయన అతికినట్టు కూడా చెప్పడం రాదు కాబట్టి అడ్డంగా దొరికిపోతూ ఉంటారు అనమాట. పైన వాచ్లోనేమో 11 చూపిస్తూ ఉంటది, మనకేమో కింద లైవ్ 3 గంటలకు వస్తూ ఉంటది. సో అది అలా చాలా సందర్భాల్లో దొరికిపోయాడులేండి ఆయన.
సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు పరదాలు కట్టుకొని ఒక చావు దగ్గరికి వెళ్ళినప్పుడు కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని వెళ్ళడము, బాధితులను పరామర్శించడానికి తుఫాన్కి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు కింద గ్రీన్ మ్యాట్ వేసుకొని అక్కడ ఒక సెట్ వేయడము. సో ఇవన్నీ గత 5 ఏళ్ల పాటు ఇలా చెప్పుకుంటూ వెళితే, అంటే ఒక డాక్టర్ సుధాకర్ గారిని లండన్ పేపర్ లో యూకే లో కూడా వచ్చేటట్టు ఇంత ఘోరమైన పరిస్థితులు కల్పించబడతాయి. ఒక పీజీ డాక్టర్ మాస్క్ అడిగినందుకు నిర్ద్వందంగా తిరస్కరించి ఆయన మరణానికి కారకమైన, సో ఇలాంటివి కొన్ని ఎన్ నంబర్ ఆఫ్, అంటే ఒక ఉపాధ్యాయుడు సాక్షాత్ గవర్నమెంట్ ఉద్యోగి ఉరవకొండకు సంబంధించిన ఒక ఉపాధ్యాయుడు ఆత్మహత్య ప్రయత్నం చేయడము. సో ఇలాంటి చాలా ఘటనలు ఇంకా చెప్పుకుంటూ పోతే, పోలీసులు పాపము ఆత్మహత్యలు చేసుకోవడము, సరిగ్గా వాళ్ళకి ఎన్కాష్మెంట్ లీవ్లు కానీ ఇబ్బంది పెట్టడం కానీ, ఇలాంటివి చాలా చెప్పుకుంటూ పోతే మీకు మనకు ఒక వికీపీడియా లాంటిది గత ప్రభుత్వ పాలన. అవన్నీ కలిపే నువ్వు డీబీటీ పద్ధతుల్లో 1,62,000 కోట్లు నేను ప్రజలకు ఇచ్చాను, 2,62,000 కోట్ల రూపాయల డబ్బులు ప్రజలకు ఇచ్చినా కూడా నాకు ఎందుకు ఓట్లు లేదు అంటూ జూన్ 4వ తారీఖున ఇదే ప్రెస్ మీట్ పెట్టి రికార్డులో, మరి అది ఆయన బాధపడతా ఏం చెప్పాడో తెలియదు కానీ అదే పద్ధతులతో ఆయన బాధపడుతూ నాకు ఎందుకు ఓట్లు లేదు అని అన్నారు. నువ్వు అంత లక్షల కోట్లు ఇచ్చినా కూడా ప్రజలు కోరుకున్నది ఏంటంటే నీ పాలన వద్దు నాయనా, నువ్వు భద్రత కల్పించలేదు, నీ ఎంత డబ్బులు ఇస్తే ఏం లాభము, మేము బతికితే కదా నీ డబ్బులు తీసుకోవడానికి. సో ఆ విధానంతో తిరస్కరించిన విధానము, దానికి ఏకం చేసిన మా అధినేతను ఇప్పటికీ ఓర్వలేక గతంలో ఏదైతే పెళ్లిల సబ్జెక్టు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ అంటూ సభలలో చిన్నపిల్లల ముందర మాట్లాడిన దానికే ప్రజలు విసుగెత్తిపోయి, ఒక ఉన్నత స్థానంలో కూర్చున్న వ్యక్తివి ఎలాంటి పద సంబోధన చేయాలి, పెద్దవాళ్ళని గౌరవించుకోకుండా సాక్షాత్తు 3 సార్లు పనిచేసిన చంద్రబాబు గారిని ముసలోడు అంటూ దూషించినది, పుట్టుకల గురించి మాట్లాడినవి, ఇవన్నీ కలిపే 11. మా అధినేతను తిట్టిన దానికి దూషణలు, వ్యక్తిగత దూషణలకే 11. అయినా ఏమైనా మార్పు వస్తాదేమో అని అనుకున్నాం, కానీ 6 నెలలు పోయినా కూడా ఆయనకు సంబంధించి ఎలాంటి మార్పు రాలేదు. కాబట్టి సో ఈసారి 11 పోయి 1 అవుతాడు. అప్పటికి రాకపోతే ఆ 1 కూడా పోతుంది, అప్పటికి తెలుసుకోకపోతే మనం ఏం చేయలేం. సో మేము అంశాల వారీగా మాట్లాడుతున్నాము. దట్టు ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రతిరోజు లైవ్ మానిటరింగ్ విత్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాము. ఆయన వచ్చి ఫేస్ చేయలేక అసెంబ్లీని ఈరోజు ఇంట్లో కూర్చొని కూటమి ప్రభుత్వం మీద ఆయనకు సంబంధించిన, ఆయన మీడియాకు సంబంధించిన 4 యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాని పెట్టుకొని అబద్ధాలు వల్లెవేస్తూ ఎప్పట్లాగే తన హయాంలో జరిగిన అభివృద్ధికి సంబంధించి నేను కొన్ని స్టాటిస్టిక్స్ ఇస్తాను, మరి కావాలంటే ఎవిడెంట్ గా ఆధారాలతో బాధితులు ఉన్నారు, కావాలంటే మనం వెళ్దాం. ఎన్నెన్ని సార్లు ఆయన బటన్ నొక్కినప్పుడు ఎంత లేటుగా డబ్బులు పడ్డాయి, ఎన్నెన్ని త్రైమాసికాలకు డబ్బులు రిలీజ్ కాలేదు, దానికి సంబంధించిన కార్పొరేషన్ల అప్పులు ఎన్ని తీసుకున్నాడు, ఎక్కడెక్కడ తీసుకున్నాడు, ఇప్పటికీ ఎన్ని తవ్వినా, నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది, తవ్వే కొద్దీ వస్తూనే ఉన్నాయని. నేను కూడా చెప్తున్నాను, ఈ 5 ఏళ్ల పాటు గడిచిన 5 ఏళ్ల పాటు జరిగిన విధ్వంసము వచ్చే ఈ 5 ఏళ్ల పాటు కూడా ఎన్ని తవ్వినా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే వారి ఆర్థిక విధ్వంసం అనేది మీరు ఏ సెక్షన్ తీసుకోండి, ఉన్నత విద్య, ఇసుక, మహిళలు, ఇల్లు కట్టడాలు, లేకపోతే ఐటీ సెక్టారు, లేకపోతే పౌర సరఫరాలకు సంబంధించి మీరు ఎనీ సెక్షన్, మీరు ఏ సెక్షన్ అయినా తీసుకోండి ప్రభుత్వంలో జరిగినవి, మీరు అందులో లేని అవినీతి కానీ ట్రాన్స్పరెన్సీ సంబంధించి కానీ మీరు ఏదైనా తీసుకోండి, జరుగుతూనే ఉంటుంది. దానికి సంబంధించిన లెక్కలు ఈ 5 ఏళ్ల పాటు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు మనం దానికి సంబంధించిన సబ్జెక్ట్ తీసుకుంటూనే ఉంటాం. అయితే ఇక్కడ మేము ప్రభుత్వం చేసే మంచి కూడా వీళ్ళు చేసే ఈ చెడు కార్యక్రమాలకే డిస్కషన్ వల్ల పక్కకు పోతున్నాయి. కూటమి ప్రభుత్వం గత 6 నెలల్లో చేసిన మంచి ప్రజలకు డైరెక్ట్ గా అందిస్తున్న బెనిఫిషియరీ కావచ్చు, పెట్టుబడులకు సంబంధించి కావచ్చు, నైపుణ్యానికి సంబంధించి కావచ్చు, ఉద్యోగ కల్పన కావచ్చు, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ప్రజలకు మంచి చేసే విషయాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాకుంది. కాబట్టి మేము ప్రతి సందర్భంలో మా కూటమి మంచిని కూడా చెబుతూనే, వీళ్ళు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలు వారిని పక్కన పెట్టినప్పుడు ఈయన ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ప్రెస్ మీట్లలో చెప్తున్న అబద్ధాలకు సంబంధించి అప్పుడప్పుడు ఇలాంటి మీ మీడియా ద్వారా మేము మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది. సో మా పక్క జరుగుతున్న మంచిని, అలాగే వారు చేసిన విధ్వంసానికి సంబంధించినది ప్రజలకు వాస్తవాలు వివరించే క్రమంలో ఆయన చెబుతున్న మాటలు ఏదైతే 2 గంటల పాటు కూర్చొని చాలా అద్భుతమైన పరిపాలన చేశానని చెప్పుకుంటున్నాడో, నీకు అంత అద్భుతమైన పరిపాలన చేసినప్పుడు ఎందుకు 11 వచ్చాయి అనేది బేసిక్ క్వశ్చన్ అక్కడ వచ్చేస్తోంది. ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు 11 ఎందుకు ఇచ్చారు, ఇంకా ఎందుకు తెలుసుకోలేకున్నాడు ఆయన? ఇంకా తెలుసుకోలేకుండా ఎందుకున్నాడంటే ఆయనకి ఇంకా గర్వం, అహంకారం తగ్గలేదు. అది తగ్గిన రోజున వాస్తవాలు తెలుస్తాయి. ముందు ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పి
నీ పార్టీ ద్వారా జరిగిన నష్టం, ఎవరైతే ప్రజలు నష్టపోయారో, చంపబడ్డారో, నీ పరిపాలనలో దాడులు గావించబడ్డారో వారందరికీ నీ పార్టీ తరపున మేలు చేయాలి, వారి ఆస్తులను తిరిగి నీ పార్టీ ద్వారా తిరిగి చెల్లించాలి. అలాగే వారికి జరిగిన అన్యాయాన్ని వేల కోట్ల డబ్బులు ఏదైతే ఉందో, లక్షల కోట్ల డబ్బులు ఏవైతే ఉన్నాయో ప్రజల ద్వారా సంపాదించిన అక్రమార్జనకు సంబంధించి వాళ్ళకి కాంపన్సేట్ చేసి బేషరతు క్షమాపణ చెబితే ఈ పాప పరిహారం కొంచెమన్నా తగ్గుతుంది, వారి ఆత్మలు వాళ్ళ కుటుంబాలు శాంతిస్తాయి. లేకుండా ఇలాగే కంటిన్యూ అయితే ప్రజలు టోటల్గా వైసీపీని చీత్కరిస్తారు. ఎందుకంటే వారి హావభావాలు, వారి ఆలోచన విధానము, వారు ప్రవర్తించే విధానము, వారు ఎగతాళి చేసే విధానము ఇప్పటికే చాలా వాళ్ళు దిగజారిపోతున్నారు రోజు రోజుకు. ఇంకా మా అధినేతను ఒక ఉన్నత పదవిలో ఉండి డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిని అలాగ ఇప్పటికీ అదే భావజాలంతో మాట్లాడితే మేమేం చెప్పము జవాబు. గత 5 ఏళ్ల పాటు వాళ్ళు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో మీరు మాట్లాడారు కదా. ఎప్పుడు మాట్లాడామో మీకు అదే చెప్తున్నాను. ఎప్పుడు మాట్లాడామో 2020 జనవరి 11 ద్వారంపూడి అనే వ్యక్తి కాకినాడలో లాభాష మొదలుపెట్టి 2022 అక్టోబర్ 18 తారీఖున మా అధినేత ఒకేసారి చెప్పు చూపించాడు. ఆ 3.5 ఏళ్ల పాటు జరిగిన నీచమైన భాషకు సంబంధించి ఒక్కసారే జవాబు చెప్పాము. ఒక్కసారే. మళ్ళీ దాని తర్వాత 1.5 సంవత్సరం ఏం మాట్లాడలేదు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలని చెప్పాము. సిద్ధాంతాలు, విధానాలు, ప్రభుత్వ పాలసీలు తప్పనని తప్ప ఏ రోజు వ్యక్తిగత దూషణకి వెళ్ళలేదు. ఈ రోజుకి మా ముందర మా అధినేత చెప్పినది ఏంటి? వ్యక్తిగత దూషణలు చెయ్యొద్దు, చేస్తే ఇంటికి పోతారు. మాకు చెప్పినది, మా డైరెక్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద రాసినది. ఏ రోజన్నా వాళ్ళ అధినేత ఒక్కరిని తప్పు చేసిన వాళ్ళు ఆ విధమైన చెప్పారా? ఇప్పుడు మేము ఎలా మాట్లాడుతున్నాం గత 5 ఏళ్ల పాటు ఏ రోజన్నా తప్పులు మాట్లాడామా? మాట్లాడలేదు. వాళ్ళు ఎంత విర్రబిగారు? ఎవరే 151 వచ్చినాయి మాకు చూసుకుందాం పోండి. భాష ప్రజలు ఇచ్చిన తీర్పు అది. వారు మాట్లాడిన భాషకు చేసిన పనులకు ఇచ్చిన తీర్పు 11. అయినా తెలుసుకోలేకపోతే మనమేం చేయలేం. రైట్ సార్, మళ్ళీ వస్తాను నేను. రమేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు, ఆదాన్ టీవీ ప్రేక్షకులకు, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా, ఆ ప్రెస్ మీట్లో అన్ని వాస్తవాలే చెప్పారా? ఖచ్చితంగా వాస్తవాలు ఉండబట్టే ఆయన అన్నీ కూడా మాట్లాడటం జరిగింది. అక్కడ వాస్తవాలు లేకుండా చెబితే ఈ రోజున అవన్నీ కూడా అవాస్తవాలు అని చెప్పి ఇదే ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, లేదా మంత్రులు కానీ ఆయన చెప్పిన వాటిల్లో ఇవన్నీ అవాస్తవాలు అని చెప్పి చెప్పడం జరిగేది. కానీ ఇప్పటివరకు అటు ఆ విధంగా ఇవ్వలేండి. ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన దాఖలాలు అయితే ఇప్పటివరకు లేవు. ఎందుకంటే నిన్న సాయంత్రం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టగానే వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేస్తారు, దానికి పెద్ద విషయం ఏం కాదు. కానీ ఇప్పటివరకు పెట్టి చెప్పిన దాఖలాలు లేవు. నెక్స్ట్ మన టీడీపీ అధికార ప్రతినిధి గారు సంపత్ గారు చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే అవి అసలు ఈ వ్యవహారాన్ని కుటుంబాల గురించి మాట్లాడటం కానీ ఇవి కానీ మొదలుపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. గతం నుంచి కూడా 2014 ముందు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజకీయ పరిధిలోకి వస్తున్నాడు, నాకు పోటీ వస్తారు, లేకపోతే రేపొద్దున తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది అని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు నుంచి కూడా వ్యక్తిత్వ హననం చేయడం మొదలుపెట్టాడు ఆయన. ఇప్పుడు ఆ రోజుకి ఏం చేశారు అదే చెప్తున్నాను సార్, నేను చెప్తున్నా, మీరు మధ్యలో అడ్డుపడిపోతున్నారు. ఆ రోజు నుంచే వ్యక్తిత్వ హననం చేయడం మొదలుపెట్టాడు ఆయన. పరిటాల రవి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా సరే, పరిటాల రవి మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారే మెయిన్ ముద్దాయి, ఆయనే మొత్తం చేయించాడు అని చెప్తే ఆ రోజున సిబిఐ ఎంక్వైరీ వేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజే ఏంటి, రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఈ నేరాల్లో ఏది ఆర్థికంగా వచ్చిన వీటిల్లో ఎన్నో కేసుల విషయాల్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యి చిదంబరం గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే ప్రక్రియలో పూర్తి భాగస్వామ్యం చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు కాంగ్రెస్ తోటి కుమ్మక్కయ్యారైనా చెప్పనండి, ఆయన ఇప్పుడే మొదలు పెట్టింది. నేనేం మాట్లాడలేదు, అందుకే నేను ఫింగర్ మీరు మాట్లాడినప్పుడు కూడా నేను మాట్లాడలేదు సార్. సంపత్ నేను మాట్లాడలేదండి, నేను మాట్లాడలేదు. రైట్, ప్లీజ్ కంటిన్యూ. పూర్తి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని రకాలుగా ఆర్థిక ఉగ్రవాది అని రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు అందరికీ తెలిసిందే. ఆ తర్వాత షర్మిల గారి మీద 2014 ముందే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోక ముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే కదండి షర్మిల గారు, ఆవిడ మీద ఐటీడీపీ నుంచి ఎన్బీకే బిల్డింగ్స్ స్వయంగా షర్మిల గారు చెప్పడం జరిగింది. ఆ రోజు కేసు పెడితే తెలంగాణలో ఉన్న అప్పుడు పోలీసు అధికారులు కూడా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఫలానా ఎన్బీకే బిల్డింగ్స్ నుంచి ఇదంతా జరుగుతుంది అని చెప్పి ఆ ఐపీ అడ్రస్ ట్రేస్ చేయడం జరిగింది. ఆ రోజున వాళ్ళు పోలీసు చెప్పిన మాటలే షర్మిల గారు కూడా ఆవిడ వీడియోస్ ద్వారా చెప్పడం జరిగింది.
ఆ రోజున సబ్మిషన్ మొదలుపెట్టిన మీకు ఒక సబ్మిషన్ 2019లో అధికారంలోకి వచ్చారు కదా, మరి అప్పుడు ఆ కేసు ఎందుకు ఓపెన్ చేయలేదు మీరు? మనం విడిపోయి ఉంది కదా సార్ రాష్ట్రం, ఆ రోజున ఇంకా అలాంటి కేసులు ఓపెన్ చేసుకుంటూ వెళ్తే ఈ రోజున విడిపోయి ఉన్నా కానీ కక్ష తెలంగాణలో సాధింపుగా- మంచి ఆశీస్సులు ఉన్నాయిగా మీకు. అదే సార్ కక్ష సాధింపుగా ఈ రోజున వీళ్ళు ఎక్కడెక్కడో ఎప్పుడెప్పుడో జరిగినాయని 2-3 ఏళ్ల క్రితం 4 ఏళ్ల క్రితం ఇప్పుడు ఓపెన్ చేయమనండి. ఇప్పుడు వీళ్ళు అధికారులు ఉన్నారు కదా, మేము చేయలేదు అని నిరూపించడానికి అది ఓపెన్ చేసి షర్మిల గారి మీద మేము చేయలేదని చెప్పి ఇప్పుడు వీళ్ళు ప్రూవ్ చేయమనండి. మీరు ఎప్పుడు కూడా మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు ఎందుకు చేయలేదని మీరు అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, షర్మిల గారి మీద మేము చేసింది మేం కాదు అని చెప్పి వీళ్ళని ప్రూవ్ చేయమనండి. వీళ్ళు కూడా ప్రూవ్ చేయొచ్చు కదా, మేము అంటున్నాం షర్మిల గారి మీద చేసింది వీళ్ళే అని చెప్పి ఆ రోజున హైదరాబాద్ పోలీసులు చెప్పారు అని చెప్పి క్లియర్ గా ఆవిడ దగ్గర ఉన్న రికార్డ్ పరంగా ఆవిడ చెప్పడం జరిగింది. ఈ రోజున వీళ్ళు మేము చేయలేదు అని చెప్పి ఎన్బికే బిల్డింగ్స్ రమేష్ గారు ఒక్క నిమిషం సంపత్ గారు, ఒక్క నిమిషం కాదు మళ్ళీ డీలీట్ అవుతుంది. ఒక్క నిమిషం నేను అడుగుతాను, ఒక్క నిమిషం. అయితే రమేష్ గారు ఒక్క నిమిషం, సంపత్ గారు ప్లీజ్. రమేష్ గారు, వర్రా రవీందర్ రెడ్డిని కూడా ఎందుకని భుజాన్ని వేసుకుంటున్నారు? ఇప్పుడు అది కూడా నేను చెప్తాను, మీరు మధ్యలో ఫ్లోలో వచ్చేసారు. ఆ రోజున జరిగింది, వీళ్ళకి అధికారం ఈ రోజున ఉంది కాబట్టి వీళ్ళని ప్రూవ్ చేస్తే నిజంగా మా నందమూరి బాలకృష్ణ గారి బిల్డింగ్ నుంచి జరగలేదని చెప్పి ప్రూవ్ చేయమనండి. నెక్స్ట్ వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి విషయం నాకు కూడా మొన్నటి వరకు తెలియదు. నేను కూడా ఎందుకంటే అతని విషయంలో పట్టించుకోలేదు, అతని పోస్టులు ఎప్పుడు నేను చూడలా. అతని విషయంలో మొన్నే తెలిసింది. ఎందుకంటే ఫిబ్రవరి మంత్లో ఆ పోస్టులు పెట్టినప్పుడు వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి వైజాగ్లో టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఉదయ్ భూషణ్ అనే వ్యక్తి ఆ పోస్టులు పెట్టడం జరిగింది అని చెప్పి ఆ రోజున పోలీస్ అధికారులు తేల్చినట్లుగా మొన్న నేను వీడియో చూసా. అప్పటి వరకు నాకు కూడా తెలియదు. ఆ తర్వాత అది ప్రెస్లోను వీటిలోనూ వచ్చింది. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చెప్పడం జరిగింది తప్ప. అయితే ఒక క్వశ్చన్ మీకే, దానికే వర్రా రవీంద్ర రెడ్డికి సంబంధించింది. ఆయన నేను పెట్టాను, నేను తప్పు చేశానని ఆయన ఒప్పుకుంటున్నాడు, ఆయన తప్పు చేయలేదని మీరు చెబుతున్నారు. ఎట్లా సార్? ఆయన నేను పెట్టాను, నేను తప్పు చేశానని చెప్పి ఎక్కడ ఒప్పుకున్నట్లుగా ఒప్పుకున్నాడు సార్. లాస్ట్ టైం ప్రసాద్ గారు అదే చెప్తున్నా నేను. కన్ఫెషన్ స్టేట్మెంట్స్ అనేవి అక్కడ కొట్టి 3rd డిగ్రీ ప్రయోగించి వాళ్ళు ఏమి రాస్తున్నారో కూడా తెలియకుండా సంతకాలు పెట్టించుకుంటున్నారు. రేపొద్దున్న కోర్టులోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తున్న విషయాలు కూడా అవినాష్ రెడ్డి గారి పేరు చెప్పమని చెప్పి నన్ను కొట్టారు, నన్ను ఇబ్బంది పెట్టారు, నా మీద 3rd డిగ్రీ ప్రయోగించారని కూడా అదే వర్రా రవీంద్రారెడ్డి చెప్పడం జరిగింది. మరి దానికేం సమాధానం చెప్తారు ప్రసాద్ గారు? ఇదంతా కూడా సార్ ఇంకా చెప్పలేదు. ఎందుకు సంపత్ గారు ఒక నిమిషం, సంపత్ గారు, ప్రసాద్ గారు, ఎక్కడా కూడా నిజంగా వర్రా రవీంద్రారెడ్డికి ముసుగేసి అతను ఏమి ఇప్పుడు నిజంగా అతను నేనే చేశానని చెప్పి అదే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అదే అక్కడ ఉన్న డిఐజీ గారు కోయ ప్రవీణ్ గారు అక్కడే వర్రా రవీంద్రారెడ్డి తోటి అదే స్టేట్మెంట్ ని మీడియా ముఖంగా ఇప్పించాలి కదా, నేనే చేశానని చెప్పి. వీళ్ళు పోలీస్ స్టేషన్ లో వాళ్ళకి 3rd డిగ్రీ ప్రయోగించి సంతకాలు పెట్టించుకుని ఇలా చేశారు అనేది వర్రా రవీంద్రారెడ్డి జడ్జి ముందు చెప్పారు. నా చేత వైఎస్ అవినాష్ రెడ్డి గారి పేరు కూడా చెప్పమని చెప్పి నన్ను ఇబ్బంది పెట్టారు అనే విషయం కూడా అతను చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా రేపొద్దున కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత అతను చెప్పాడా లేదా ఏంటి అనే నిజాలు అప్పుడు బయటకు వస్తాయి తప్ప ఈ రోజున అతను నేనే చేశాను అని చెప్పి చెప్పాడు అనేది పచ్చి అబద్ధం. అది ఎక్కడ అతను చెప్పలా. ఎందుకంటే క్లియర్ గా గతంలో కూడా అతను చెప్పడం జరిగింది, నేను పెట్టలేదు ఆ పోస్టులో, నా పేరు మీద ఫేక్ ఐడి క్రియేట్ చేసి ఎవరో పెడుతున్నారని చెప్పి అతను కంప్లైంట్ చేస్తేనే ఉదయ్ భూషణ్ ఇప్పుడు ఆ ఉదయ్ భూషణ్ తీసుకొచ్చి అతని చేత మీరు నేను పెట్టించలేదు, ఇది ఆ రోజున ఇలా జరిగిందని చెప్పి ఆ ఉదయ్ భూషణ్ కూడా చెప్పిన దాఖలాలు లేవు కదండి. దీంట్లో క్లియర్ గా ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షపూరితంగా ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి నిజంగా పోస్టులు పెడితే తప్పే, నేను కూడా చెప్తున్నాను అన్నమాట. అతను నేను పెట్టలేదని చెప్తున్నాడు కాబట్టి సరే ఓకే, ఇది కూడా మీ సైడ్ ఓకే అందాం. నా చెల్లిని నా తల్లిని తిడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నేను అన్నారు కదా, అన్నారండి. శ్రీరెడ్డి డైరెక్ట్గా షర్మిలా గారిని లంకారాలతో సంబోధించి మాట్లాడింది. ఏది జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంది అనే ఉద్దేశంతో మాట్లాడారు. మరి శ్రీరెడ్డి పైన ఏ రోజు కూడా మీరు యాక్షన్ ఎందుకు తీసుకోవాలా? శ్రీరెడ్డికి మాకు అసలు ఏ విధమైన సంబంధం లేదని మీకు మొట్టమొదటి నుంచి లేదు ఎవరో నెక్స్ట్ అండి, ఎవరు మాట్లాడినా సరే ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వాలి కదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మీకు అదే చెప్పేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా పరంగా కేసులు పెడితే ఇదే మేము జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారని చెప్పి బోల్డ్ అని కేసులు ఇస్తే ఇదే పోలీసు వారు ఏం చెప్పారో తెలుసా సార్? సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం సోషల్ మీడియా పోస్టుల మీద ఎటువంటి కేసులు పెట్టడానికి లేదు. ఈ రోజు బిఎన్ఎస్ యాక్ట్
111 అనేది ఇదైంది కాబట్టి సార్ మీరే BNS యాక్ట్ లో కదండి. కేసులు కడుతున్నారండి. ఆ రోజున ఐపీసీ ప్రకారం చెప్పండి, తర్వాత నేను అనలిస్ట్ గారికి ఇస్తాను, ఆయన చెప్తాడు. ఇప్పుడు మీరంటే ఎవరికాళ్ళు ఫేవరెట్ మాట్లాడుకుంటారు. షర్మిల రెడ్డి ఎలా అవుతుంది, షర్మిల శాస్త్రి అవుతుంది, శాస్త్రి అని చెప్పేసి అవును చాలా చేశారులేండి. అవన్నీ మీరే కదండి పెట్టింది, మీ పెద్ద పోస్టులు. సంపత్ గారు, మీరు వైసీపీ ఒక నిమిషం సంపత్ గారు ఉండండి, అన్ని వస్తున్నాయి బయట, అన్ని వస్తాయి, ఉండండి ఒక నిమిషం. వైసీపీ మీడియా పెట్టింది, అది పెట్టిందని మీరు చెప్తున్నారు. తెలుగుదేశం అఫీషియల్ వెబ్సైట్ నుంచి, తెలుగుదేశం అఫీషియల్ ఐడీస్ నుంచి సైకో జగన్ అని వస్తున్నాయి. సైకో జగన్ ఏంటండి? మేము ఎప్పుడు వాళ్ళు డైరెక్ట్ గానే అంటున్నారు అది. శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పి మేము అనొచ్చు. మీరు అనొచ్చు కాదు, మీరు అంటున్నారు. నేను చూపినా, ఒక నిమిషం ఆగండి, సంపత్ గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. శాడిస్ట్ చంద్రబాబు అని చెప్పేసి మీరు పెడుతున్నారు పోస్టులు, నా దగ్గర ఉన్న చూపినా. ఈయన అంతం మొదలు పెట్టిన తర్వాత మా వాళ్ళు పెడతాం మొదలు పెట్టారు. అది నేను అనొచ్చు అని అన్నారు, మీరు అనేసారు. అనొచ్చు కాదు, అనేసారు మీరు. వచ్చిన నెలకే చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ పోస్ట్ లో పెడతారు వైసీపీ సోషల్ మీడియాలో. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అదే నేను చెప్తుంది. ఒక నిమిషం ఆగండి సంపత్ గారు. వాళ్ళు సైకో అన్నా మీరు శాడిస్ట్ అన్నా రెండు తప్పే. అదే చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయన అలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు అలాగే. అసలు ఆ మాట్లాడే రైట్ మీకు ఉండదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు చాలా సార్లు చాలా పదాలు మాట్లాడారు. ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశించే ఎవరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఉద్దేశించి మీరు సామాజిక వర్గం పేరు మీద మాట్లాడారు. అట్లాగే ఒక సీఎం పదవిలో ఉండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగినప్పుడు ఖండించకుండా బీపీలు వచ్చినాయని చెప్పి సమర్థించారు. ఎలా మాట్లాడతారు? అలాగే చీఫ్ జస్టిస్ మాట్లాడారు సార్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడారు. ఇంకా మామూలు ఎంత సార్ మాట్లాడారు. చెప్పండి. ఇప్పుడు వీళ్ళు ఇన్నాళ్ళు ఏం చెప్తున్నారు? మేము మాట్లాడాం, మేము చేసింది తప్పు, మేము చేసింది తప్పు అనే కదా వీళ్ళు చెబుతుంది. ఈ రోజున కూడా వాళ్ళు చేస్తుంది ఏంటి అనేది నేను అడుగుతున్నా. ఎందుకు చెప్పలే, చెప్పారులే. ఈ రోజున కూడా వాళ్ళు చేస్తుంది ఏంటనే నేను అడుగుతున్నా. ఇప్పటికీ మీరు కాదు సంపత్ గారు ఆయన అడిగింది వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది తప్పే అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నాడు. మేము తప్పు చేసాం, మీరు కూడా అదే తప్పు చేస్తారని అడుగుతున్నారు. తప్పు తప్పు అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ప్రజలు చెప్పారు కదా సార్. ప్రజలు చెప్తారు, అప్పుడు అదే చూద్దామండి. రైట్, ఇప్పుడు కరెక్ట్ పాయింట్ వచ్చారు మీరు. సంపత్ గారు ఒక నిమిషం ఆగండి. క్రాస్ టాక్ ఉంటే అర్థం కాదు పాయింట్. సంపత్ గారు చెప్పిన దాంట్లో పెండింగ్ బిల్స్ గురించి చెప్పడం జరిగింది. పెండింగ్ బిల్స్ అనేవి క్లియర్ గా ఈ రోజు మేము 1,00,00,000 కోట్ల పైన అదే మీరు కోట్ చేసి చెప్తున్నారండి, మీరు కోట్ చేసి చెప్తున్నా. మీరు 2019లో మేము అధికారంలోకి వచ్చేటప్పటికి 48,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉంటే మేము తీర్చాం. ఏ ప్రభుత్వానికైనా వస్తాయి, ఏ ప్రభుత్వానికైనా వస్తాయి. ఒక నిమిషం ఆగండి దయచేసి. రమేష్ గారు నేను మరలా వచ్చిన తర్వాత ఈ పెండింగ్ బిల్స్ తో పాటుగా ఈ రోడ్స్ కి ఎవరెవరు ఎంత ఖర్చు పెట్టారు అవేమైనాయి అనేది కూడా మనం చర్చిద్దాం నెక్స్ట్ రౌండ్ లో. ఒక్క నిమిషం. రంగుల మీద వీళ్ళు 3,000 కోట్లు ఖర్చు పెట్టారని పవన్ కళ్యాణ్ గారు, 4,000 కోట్లు ఖర్చు పెట్టారని చంద్రబాబు నాయుడు గారు ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్లో ఈ రకంగా అబద్ధాలతోటి ఈ రోజున గద్దెనెక్కారు. ఈ రోజున అసెంబ్లీలో దానికే ఏం చెప్పారు? 101 కోట్లు క్లియర్ గా ఏంటి రంగులు వేయడానికి కానీ రంగులు మార్చడానికి, కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రంగులు మార్చడానికి కానీ ఖర్చు పెట్టిన ఖర్చు 101 కోట్లు. వీళ్ళు 3,000 కోట్లు, 4,000 కోట్లు. ఒక మాజీ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అబద్ధాలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించవచ్చా? ఈ రకంగా అబద్ధాలు చెప్తే అధికారంలోకి వచ్చిన వ్యక్తులు వీళ్ళు మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ప్రతినిధులు ఉన్నారు కదా, నేను అడుగుతాను. ఒక నిమిషం. మసాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ డిస్కషన్ జరుగుతూ ఉంటే మీరేం నవ్వుకుంటా ఉంటున్నారేంటి? నాకు అర్థం కాలేదు. అంటే కొన్ని ఆనందంగా ఉంది. ఇప్పుడు ఆనందం కాదు, ఆనందం కాదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది సార్. ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు అక్కడ చెప్తున్న వాస్తవాలా అవాస్తవాలా, లేకపోతే అవి హాస్యాస్పదంగా ఉన్నాయా ఏంటి అనేది కూడా కొంత ఎక్స్పెక్ట్ చేసుకుంటా ఉంటాం. దాన్ని కూడా తప్పంటే నేను తప్పనట్లేదు సార్. దాని అంతరార్థం ఏంటి అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తున్నా. మీరు నవ్వటానికి అంతరార్థం యూజువల్ గా మీరు డిబేట్ లో ఉన్నప్పుడు ఏ రోజు నవ్వుతూ ఉంటారు, సైలెంట్ గా ఉంటారు. అలాంటిది ఈ రోజు డిబేట్ లో నవ్వుతూ ఉండేసరికి నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను. చెప్పండి. అంటే మేము సబ్జెక్ట్ లోకి ఇంకా పెట్టలేదు. ఇందాక రమేష్ గారు అన్నది అంటే
వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టినప్పుడు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసులు ఇస్తే ఆ సుప్రీంకోర్టు చెప్పింది కేసులు పెట్టొద్దని చెప్పేసి అంటాం. ఎందుకంటే ఒక పక్కన హైకోర్టు జడ్జిలు మా మా మీద వ్యాఖ్యలు చేస్తే దాని మీద కేసు పెట్టలేదని వాళ్ళు చెప్పారు. హైకోర్టు రిజిస్ట్రారే స్వయంగా వెళ్ళి ప్రభుత్వ సిఎస్ కి లెటర్ రాసిన పరిస్థితి ఉంది. రెండోది అంకబాబు లేకపోతే రఘురామకృష్ణరాజు గారు, రంగనాయకమ్మ గారు ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి అనేది నాకు అనిపించింది. ఏం లేదు దానికి సంబంధించి 2014-19 మధ్య కూడా గుడివాడకు చెందిన తోట రాజేష్ అతను ఎస్సీ అండి. ఆ ఎస్సీ అతని మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారండి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. మరి అవి కూడా మీరు పెట్టి కంటిన్యూ చేశారా? మస్తాన్ గారు అందుకని మీరు కంటిన్యూ చేశారు అది. అవి కూడా మీకు గుర్తు రావాలి కదా సార్ మస్తాన్ రావు గారు. కాదు రమేష్ గారు, నేను చెప్తాను అంటే ఇందాక అలా వచ్చింది. నేను సబ్జెక్టు వైసీపీ వాళ్ళు ఇప్పుడు కూడా పెడుతున్నారు. ఇప్పుడు 2014-19 మధ్య కూడా ఆయన ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఆయన కాంటెంట్ లోకి వెళ్తున్నారు. విడుదల రజనీ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కిరణ్ అనే వ్యక్తి మీద ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు. అదే విధంగా నిన్న రాంబాబు గారు కానీ లేకపోతే కృష్ణా జిల్లాలో కానీ 26 జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని కేసులు పెడతా ఉన్నారు. దాని మీద కూడా కేసులు నమోదు చేయట్లేదు అనేది కూడా నేను చెప్తాను. నేనేమి తెలుగుదేశం ఉండే వ్యక్తినేం కాదు చెప్తున్నా. అవి కూడా నమోదు కావట్లేదు ఇప్పుడు చెప్తాను నేను దానిలో. సార్ ఇప్పుడు ప్రసాద్ గారు, ఇప్పుడు మొత్తం నిన్న ఇప్పుడు మనం ఎంచుకున్న సబ్జెక్ట్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 3 రోజులకు ఒకసారి అసెంబ్లీ సెషన్స్ 10 రోజులు 11 రోజులు అయ్యేది లోపు తన 11 మంది శాసనసభ్యులతో కాకుండా తానొక్కడు మాత్రమే ప్రెస్ లో కౌంటర్ ఇస్తానని చెప్పేసి చెప్పారు. అంటే అక్కడ 11 మందిని కూడా మాట్లాడిస్తే బాగుండేదేమో ప్రెస్ మీట్ లో. ఎందుకంటే అసెంబ్లీలో వాళ్ళకు కూడా అవకాశం రావట్లేదు కదా. కనీసం ప్రెస్ మీట్ లో కూడా అవకాశం వచ్చేది. వాళ్ళకు కూడా ఒక సబ్జెక్ట్ అంటే మొత్తం సబ్జెక్ట్ అంతా రోడ్లు కానీ వాలంటీర్లు కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారే చెప్పుకుంటా పోతా ఉంటే దానిలో కొత్తగా ఎన్నికైన మన మత్స్యలింగం గారు, విశ్వేశ్వరరాజు గారు, తర్వాత విరూపాక్ష గారు, చంద్రశేఖర్ గారు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకు కూడా కొద్దిగా అవకాశం ఇస్తే బాగుండేది అనేది జర్నలిస్ట్ గా నా ఒపీనియన్. ఎందుకంటే మొత్తం అసెంబ్లీలో అయినా సరే కూడా ప్రతిపక్ష నేత ఒక్కళ్ళే కాదు, ప్రతిపక్షం తరఫున మిగతా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి ఆ ప్రెస్ మీట్ లో ఎందుకు లేదనేది నాకైతే తెలియదు, సమాచారం కూడా లేదు. నిజానికి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా చెప్పారు. అన్ని కూడా కేటగారికల్ గా సంఖ్యాపరంగా మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఆయన స్వయంగా మొత్తం చెప్పారు. ఏంటంటే ఆయన వచ్చేసరికి అప్పులు ఎంత ఉన్నాయి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంత చేసింది, ఆ తర్వాత 2024 ఎన్నికలకు ముందు 14 లక్షల కోట్లు తాను అప్పు తెచ్చానని, ఆర్థిక విధ్వంసం సృష్టించానని, ఆర్థిక ఉగ్రవాదని ఏ విధంగా దుష్ప్రచారం చేసింది అనేది కుక్క మేక కథ కూడా చెప్పారు ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఉద్దేశించి అనవైపు కుక్క మేక కథ కూడా చెప్పారు. ఆ తర్వాత ఆయన వచ్చేటప్పటికి మొత్తం పెండింగ్ బిల్స్ ఇందాక రమేష్ గారు అన్నారు 42,000 కోట్లు. ఇందాక నేను చూశాను 42,000 కోట్లు మేమే కట్టాము, ఆనందంగా కట్టాము, క్యారీ ఫార్వర్డ్ అయిన బిల్స్ ఏదైతే పెండింగ్ ఉన్నాయో అన్నారు. అదేవిధంగా మొన్న పయావుల కేసు గారు కూడా 131,000 కోట్లు పెండింగ్ లో పెట్టినారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చెప్పారు. సరే ఓకే, ఏదైనా ఇంకొక ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించింది ఏంటంటే మా ప్రభుత్వం మీద మేము ఎటువంటి అభివృద్ధి చేయలేదు, రోడ్ల మీద రాష్ట్రాన్ని గోతులమయం చేశారని చెప్పారు. అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాలంటీర్లు హామీ ఇచ్చారు 10,000 ఇస్తారని, అదేవిధంగా 10,000 ఉంటే వాళ్ళు మోసం చేశారని చెప్పేసి. అదేవిధంగా ఒక నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన రాష్ట్రంలో 32 లక్షల ఉద్యోగాలు భర్తీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి అది ఎలాగనేది నాకు తెలియదు. నేను జర్నలిస్ట్ గా నిరుద్యోగం చాలా వెలతానం చేస్తాను ప్రస్తుతం. కానీ 32 లక్షల ఉద్యోగాలు 2019-24 మధ్య క్రియేట్ చేశారని చెప్పారు. ఎట్లాగో నాకు తెలియదు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన తర్వాత వాలంటీర్లు 2.5 లక్షల మంది, అదేవిధంగా ఇంకొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా ఓడబిక్తా ఉన్నారు. సో అవుట్ సోర్సింగ్ అన్ని ఓడబిక్తా ఉన్నారు అని చెప్పారు. అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఇక వర్మ గారి గురించి కూడా చెప్పారు. ఆయన వర్మ గారు సినిమా తీశారు, ఆ సినిమా అనేది సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి సెన్సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టే. ఆ సినిమా గురించి కాదండి, సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో ఆయన ట్వీట్స్ అనేవి అభ్యంతరకరంగా ఉన్నాయి, అవతల వాళ్ళ వ్యక్తిత్వాన్ని చేస్తున్నాయి అనే దాని మీద ఆ కంప్లైంట్, సినిమా మీద కాదు. యాక్చువల్ గా అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసో తెలియదు. ఇంకోటి చంద్రశేఖర్ గారి గురించి కూడా చెప్పారు. చంద్రశేఖర్ గారు అన్నది ఏంటంటే రాష్ట్రంలో లోకేష్ గారికి ప్రతి క్లబ్, పేకాట క్లబ్ నుంచి కొంత మొత్తం నెల వెళ్తుందనేది ఆయన ఆరోపించారు.
కానీ ఆయన చిన్న ఆరోపణ అంటే డబ్బుల ఆరోపణ చేయకుండా క్లబ్బులు తెరిచి ఉన్నాయి అనే మాట మాత్రమే వాడారు నేను ప్రెస్ మీట్. నిజానికి దాని మీద అంటే నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక చెప్తే అది బాగుంటుంది అనేది లోకేష్ గారి అభిప్రాయం. పోలీసులు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1.5-2 గంటల ప్రెస్ మీట్ లో కూలంకషంగా మొత్తం తెలుగుదేశం పార్టీ గత 3 రోజుల పాటు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోస్తుంది, ఆయన దుష్ప్రచారాన్ని ఇంకా కొనసాగిస్తుంది, తాము కోవిడ్ లాంటి అతిపెద్ద ప్రపంచంలో ఉన్న సంక్షోభాన్ని కూడా ఎదుర్కొని ఏ విధంగా వృద్ధి రేటు సాధించాము, అప్పులు FRBM నిబంధనలకు లోబడి తెచ్చాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడు హయాంలో FRBM నిబంధనల్ని ఉల్లంఘించి మరి తెచ్చిన పరిస్థితి ఉంది. సో మేము ఆర్థికంగా చాలా క్రమశిక్షణతో మెలిగాము, అదేవిధంగా పేదరికాన్ని రూపుమాపి పేదల అకౌంట్ లో డబ్బులు వేసాము, ఇవన్నీ కూడా కనపడటం లేదా, మా మీద దుష్ప్రచారానికి ఎక్కువ వేస్తున్నారు పచ్చ మీడియా వాళ్ళకి. ఇంకోటి కూడా చెప్పారు ఆయన, ఓ పక్కన చంద్రబాబు నాయుడు, ఓ పక్కన ఆయన మళ్ళీ ఇప్పుడు స్లోగన్ బిగిన్ చేశారు దత్తపుత్రుడు. మరి అంతకుముందు మానేశారు, ప్యాకేజ్ స్టార్ అన్నది మళ్ళీ వచ్చిందో నాకు తెలియదు. ప్యాకేజ్ స్టార్ మానేసి ఓన్లీ దత్తపుత్రుడు చెప్పారు. దత్తపుత్రుడు తర్వాత పచ్చ మీడియా అనే కామెంట్ కూడా చేశాడు. అంటే అనుకూల మీడియా అనేది నా ఉద్దేశం. పచ్చ మీడియా అనేది నేను విధంగా వ్యాఖ్యానించాను. నేను అనేది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాకి సంబంధించి ఆయన వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియా ప్రెస్ మీట్ లో చెప్పారు ఇదంతా కూడా. సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే కేసులకు సంబంధించి కూడా ఆయన కామెంట్ చేశాడు. ప్రశ్నిస్తా ఉంటే ఈ విధంగా ఎలా చేస్తున్నారని చెప్పి. అయితే వర్రా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి భూషణ్ అనే అతను ఫేక్ అకౌంట్ ఐడెంటిటీ చెప్పిన భూషణ్ ని 2019-24 మధ్య ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకంటే హైదరాబాద్ లో ఉన్న రఘురామకృష్ణరాజు గారిని ఇదిగా అరెస్ట్ చేసినప్పుడు భూషణ్ అనే వ్యక్తి ఆ విధంగా వర్రా రవీందర్ రెడ్డి చేసి ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యుల మీద ఆ విధంగా పెడుతుంటే ఎందుకు ఉదాసీనంగా వ్యవహరించారనేది ఒక $1 మిలియన్ ప్రశ్న అనిపించింది నాకైతే నిన్న. రెండోది, ఆయన ప్రెస్ మీట్ చెబుతున్న సమయంలోనే షర్మిల గారు కూడా ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఏమనంటే వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, వర్రా రవీందర్ రెడ్డి ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చారో, ఇందాక రమేష్ గారు ఆయన లాయర్ ద్వారా అదంతా తప్పని చెప్పినప్పటికీ కూడా మరి షర్మిల గారు మాత్రం ఆయన చెప్పిన అవినాష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయాల్సిందే, ఎందుకు ఇంకా ఉపేక్షిస్తున్నారు, దాని వెనకాల ఇంకా పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ప్రజల ముందు పెట్టాలన్నారు. ఇంకోటి కూడా చెప్పారు ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి కొద్దిగా వేగవంతం అవుతుంది, సునీత గారికి సౌభాగ్యమ్మ గారు అంటే వివేకానంద రెడ్డి గారి భార్యకి న్యాయం జరిగే అవకాశాలు నాకు కనిపిస్తున్నాయని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. సో దీనికి వైసీపీ నుంచి కౌంటర్ రాలేదు. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ కౌంటర్ చేసేసారు అక్కడ, అది కూడా చెప్పాల్సింది. భూషణ్ అనే వ్యక్తి మీద ఎందుకు తాము ప్రభుత్వం చర్య తీసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పలేదు. సో అది కూడా అరెస్ట్ చేశారండి. ఎప్పుడు అరెస్ట్ చేశారు కదా, అది ఫాల్స్ కేసు. ఫిబ్రవరిలో అరెస్ట్ చేశారు సార్ భూషణ్. తెలిసిందండి ఆ విషయం. నేను రమేష్ గారు రవీంద్రారెడ్డి పెట్టాడని అనుకున్నానండి. కరెక్ట్ అండి. అదే కేసు మీద ఇప్పుడు భూషణ్ అరెస్ట్ చేసినప్పుడు అదే కేసు మీద అతను అరెస్ట్ చేయడం అర్థలేదు కదా. అంటే తెలుగుదేశం పార్టీ చట్ట వ్యతిరేకంగా వర్రా రవీంద్ర రెడ్డి రమేష్ గారు ఒక నిమిషం, ఇందాక మీరు సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల మీద అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి అన్నారు. మరి ఎప్పుడు ఎట్లా అరెస్ట్ చేశారు అప్పుడు? అవును సార్, అప్పుడు దాని మీద వేరే అతను చేసింది బిఎన్ఎస్ యాక్ట్ అప్పుడు వచ్చింది అనుకుంటండి. మరి అలాంటప్పుడు శ్రీరెడ్డిని అరెస్ట్ చేయాలి కదా. షర్మిల మీద ఫిబ్రవరిలో ఇది జరిగింది, ఫిబ్రవరిలో సార్. అప్పటికే అవునండి, ఏప్రిల్ లో కూడా మాట్లాడింది కదా, ఏప్రిల్ లో మాట్లాడింది ఎన్నికలకు ముందు. అవును సార్, ఇప్పుడు ఇది వచ్చేసింది, అందరూ ఎలక్షన్ బిజీలో ఉన్నారు. మీరు ఏప్రిల్ లో మాట్లాడింది మార్చి లో మాట్లాడింది అంటే మార్చి లో ఎలక్షన్ కోడ్ వచ్చేసింది. నాకు కూడా ఈ ఇష్యూ జరిగింది మొన్న రాకముందు కూడా మాట్లాడింది సార్. అవును సార్, ఇప్పుడు ఎలక్షన్ బిజీలో గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసేవాళ్ళు అది తెలియదు కదా. మీరు అట్లా సమర్థించుకుంటే మస్తాన్ గారు కండిషన్ సార్ ప్లీజ్. సో ఇప్పుడు ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రశ్నలు లేవనెత్తారో, అంటే రోడ్లన్నీ గోతులమయమైనప్పుడు రోడ్లకి సంబంధించి మా హయాంలోనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలోనే ఎక్కువ రోడ్ల మరమ్మతులకు కానీ కొత్త రోడ్లు వేయడానికి కానీ ఎక్కువ ఖర్చు చేశారు. అలాంటి సందర్భంలో
ఆ గోతులు ఎందుకు వచ్చాయి, ప్రజలందరూ నిరసనగా వాళ్ళకి ఎందుకు వ్యతిరేకంగా ఓటు చేశారో కూడా సమాధానం చెప్పాలి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అండి. ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చెత్త పన్ను అని, చెత్త ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం విమర్శించారు. రాగానే అవును. చెత్త పన్ను కూడా తీసేశారు. అది ఇన్వైట్ చేయదగ్గదే, ఓకే. కానీ రోడ్లు అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఇప్పుడైతే మరమ్మతులు అయితే చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో గత 5 సంవత్సరాల్లో రోడ్లు విధ్వంసం అయిపోయి ఉన్నాయి కాబట్టి ఆ రోడ్ల నిర్మాణానికి టోల్ ట్యాక్స్ విధిస్తామని చెప్పడం కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతా ఉంది. అంటే ఖచ్చితంగా గ్రామీణ వస్తుంది. ప్రాంతాల్లో టోల్ గేట్లు పెడతామంటున్నారు కదా, ఆ, టోల్ గేట్లు కదా, అది టోల్ చాలా చేస్తామంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అది మంచి ప్రశ్న లేవనెత్తారు. అది ప్రభుత్వం అవునవును. ఫ్రీజ్ అయినట్టున్నారు. ఇస్తాను ఆయన ఫ్రీజ్ కాల్ వచ్చినట్లుంది. మస్తాన్ రావు గారికి కాల్ వచ్చినట్లుంది, అందుకే ఫ్రీజ్ నేను అయినట్టు. వెళ్ళాలి. నాకు 5 నెలల last కాలంలో ఇస్తాను ఒక్క సార్, నిమిషం వివేక్ బాబు గారికి అండి. ఇస్తాను. 5 నెలల కాలంలో ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఒక గాడిన పెడతా ఉన్నారు, 1వ తారీఖునే జీతాలు ఇస్తా ఉన్నారు, లేదంటే పంచాయతీలకి నిధులు అందుతున్నాయి, లేదంటే జాతీయ ఉపాధి హామీ పథకం సంబంధించి, లేదంటే ఎవరైతే గత ప్రభుత్వంలో కొంత అవకతవకలు పాల్పడ్డారో వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి, ఇవన్నీ చెప్తా వచ్చారు. అయితే రైట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏవైతే ఆయన లేవనెత్తారో వాటన్నిటికి కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కొన్ని కీలకమైన పాయింట్లు ఎవరైనా ప్రశ్నిస్తే కేవలం వైసీపీ కార్యకర్తల మీద ఒక్క నిమిషం సార్, నేను మరలా వస్తాను మీ దగ్గరికి, మరలా వస్తాను. వివేక్ బాబు గారు, Yeah, 9:30కి వెళ్ళిపోవాలంటున్నారు కాబట్టి చెప్పండి. Yeah, సో ఏదైతే ఇప్పుడు ఆ టోల్ గేట్లు పెడతామంటున్నారు చూసారా, ఈ రోడ్లకు సంబంధించిన వ్యవహారంలో సంపద సృష్టి అంటే ఇదేనా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు. దానికి మీ సమాధానం ఏంటండి? సంపద సృష్టించడానికి గురించి మనకు క్లియర్ గా గత పాలన అనుభవాలు, అంటే చంద్రబాబు గారి పాలన అనుభవాలు గతంలో హైదరాబాద్కి సంబంధించి కానీ ఆయన ఉన్నప్పుడు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోలిస్తే చంద్రబాబు గారి ఆలోచన విధానం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ వైజ్ ఆయనకు పక్కాగా ఒక అవగాహన ఉంది. లా అండ్ ఆర్డర్ విషయంలో ఎవరిని ఆయన స్పేర్ చేయరు అనేది అందరికీ తెలిసిన విషయంలో. అలాగే పెట్టుబడులు ఆకర్షించే విషయంలో ఆయన చాలా కమిటెడ్ గా పనిచేస్తారు రాష్ట్రానికి. అంటే ఇంతకుముందు మొన్న ఇంటర్వ్యూ కూడా మన హిందుస్థాన్ టైమ్స్కి ఏమో వెళ్ళినప్పుడు ఢిల్లీలో చెప్పారు, నేను 94-99 మధ్యన ఒక ఆలోచనతో, అంటే 94-99 అండ్ 99 to 2004-03 మధ్య నేను పనిచేసినప్పుడు నేను నా పేరు అనే దానికోసం తాహతపడ్డాను, అలాగా తాపత్రయపడ్డాను. కానీ ఎప్పుడైతే మనము లార్జర్ పర్స్పెక్టివ్లో, అంటే బియాండ్ ద లైన్ ఆలోచించినప్పుడు, అప్పుడు మనం రాష్ట్రము స్టేట్ ఇంట్రెస్ట్ గురించి ఆలోచించినప్పుడు దాని ఫలితాలు అనేది ఎంత సానుకూలంగా ఉంటాయి అనే దానికి 14-19 మధ్య, అలాగే ఈ నేను ఎప్పుడైతే మంచిగా ప్రవర్తించానో, తప్పు చేసిన వాడిని పోనీలని క్షమించానో, 19-24 మధ్య వచ్చిన వైసీపీ లాంటి ప్రభుత్వం వస్తుంది. సో మళ్ళీ ప్రజలు ఆ నమ్మకాన్ని తప్పు అని అలాగా నేను ఉండడం కరెక్ట్ అనేది 19 మధ్య జరిగిన విధ్వంసానికి ఇప్పుడు 24 మధ్య జరుగుతున్న ఈ కొత్త రకమైన పరిపాలన, కూటమి ద్వారా ఏర్పడిన పరిపాలన ద్వారా నేను చాలా రకాలైన అనుభవాలు నేర్చుకున్నాను. ఇక అలాంటివి జరగకుండా, పునరావృతం కానికోకుండా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది, తిరిగి మళ్ళీ మనం రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి. 30 ఏళ్ల పాటు వెనక్కి వెళ్ళిన రాష్ట్రాన్ని చాలా కష్టంతో మనం లాక్కొచ్చిన దాన్ని అప్పుల కూపిగా మార్చేశారు. దాదాపు మనకున్న 1,64,000 కోట్ల రాబడి ఉంటే దాంట్లో 60% పన్నులకే వెళ్ళిపోతూ ఉంటే ఇక మనకు కొత్తగా రాబడి ఏముంటుంది? సో ఈ విధ్వంసాన్ని మనము అరికట్టాలంటే పూర్తి స్థాయిగా పెట్టుబడులు ఎక్కువ అవసరం ఉంది, నిరుద్యోగ కల్పన పూర్తి చేయాలి, తద్వారా మనకు ఎకానమీ డెవలప్ అవుతుంది అని ఆయన ఉద్దేశం. అయితే ఈయన గత 5 ఏళ్ల పాటు ఆయన మాట్లాడింది ఏంటంటే, ప్రతిసారి 2 ఏళ్ల పాటు కరోనా పోయింది, 2 ఏళ్ల పాటు ప్రపంచమంతా కరోనా వచ్చింది, ఇవి అనేది కుంటి సాకులు. నువ్వు డీబీటీ పద్ధతుల్లో డబ్బులు ఇచ్చానంటున్నావు, కరోనా వచ్చింది అంటున్నాము, మరి మిగతా 3 ఏళ్ల పాటున ఏం చేస్తావు? అక్కడ దావోస్కి వెళ్ళి 30 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నావు, వైజాగ్ వచ్చిన వాళ్ళు 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయంటున్నావు. ఎక్కడ పోయాయి? 43 లక్షల కోట్లు ఎక్కడ పోయాయి? రాష్ట్రాన్ని 43 లక్షల కోట్లతో పెట్టుబడులు వస్తే ఈ రాష్ట్రం ఎలా ఉంటుందంటే, బంగారం వేసుకోవచ్చు చైన్లలో, ఒక్కొక్కరు 10 తులాలు మెడలో బంగారం వేసుకొని తిరగాలి మామూలుగా అయితే, ఒక్కొక్క ఇండివిజువల్ ఒక పౌరుడు మాట్లాడితే. అంటే అంత ఉన్నతంగా ఉండాల్సిన రాష్ట్రం మామూలుగా. ఆయన చెప్పేదానికి జరిగేదానికి అంకెల పొంతం లేదు. తర్వాత విధ్వంసానికి ఒక చిరునామాగా మారారు, దాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించాలి. కాబట్టి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారు ఖచ్చితంగా డెడికేటెడ్గా పనిచేస్తున్నాము. దానికి బ్యాక్ బోన్గా
పవన్ కళ్యాణ్ గారు ప్రతి దాన్ని మానిటరింగ్ అనేది చేస్తున్నారు. ఎక్కడ ఎటువంటి తప్పులు జరగకుండా ఈవెన్ మేము తప్పు చేసినా కూడా మమ్మల్ని శిక్షించండి అని అసెంబ్లీలో చెప్పుకుంటున్నాము. మాకు మేమే స్వపక్షము, మాకు మేమే విపక్షంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షంగా కూడా వారికి ప్రజలు అర్హత ఇవ్వలేదు కాబట్టి మేమే ప్రశ్నలు వేస్తున్నాము, మేమే సమాధానాలు చెప్పుకుంటున్నాము. అలాగే తప్పులు జరిగినా కూడా సభలోనే నిలదీస్తున్నాం. అధ్యక్ష, మాకు ఇది కావాలి, మంత్రి గారు దయచేసి మాకు కేటాయించండి, ప్రజలకి సమస్యలు ఉన్నాయని అసెంబ్లీలోనే మాట్లాడుతున్నాం. మేము లైవ్ గా అందరికీ ప్రజలకు విడమించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఆయన క్వశ్చన్ ఎక్కడుంది? ఆయనకి ఎలాంటి అవకాశం అర్హత లేదు కాబట్టి తాడేపల్లిలో స్వయంగా ప్రెస్ మీట్ పెట్టుకొని ప్రజలకు అవాస్తవాలు చెప్తున్నారు. మేము వాస్తవాలు చెప్తున్నాం, ఆయన అవాస్తవాలు చెప్తున్నారు. ఎనీహౌ ఒక చిన్న 2-3 తప్పులు జరిగిండది కూడా తెలిసి తెలియకుండా ఎవరైనా అధికారులు కానీ లేకపోతే పార్టీ వ్యక్తులుగా ఎవరైనా పొరపాట్లు చేసినా కూడా వాటిని మేము ప్రజలు ఒకవేళ మా దృష్టికి తీసుకొచ్చినా లేకపోతే మీడియా మా దృష్టికి తీసుకొచ్చినా మేము వాటిని సరి చేసుకోవడానికి సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాము. కొంతమంది గాడి తప్పుతున్నట్టున్నారు, చూసుకోండి ఒకసారి. దానికి ఎవ్రీ 3 నెలలకు ఒకసారి మానిటరింగ్ ఉంది ఎమ్మెల్యేల మీద. ఈసారి మొన్న ఆల్రెడీ కొన్ని మార్కులు వేశారు చంద్రబాబు గారు అండ్ కళ్యాణ్ గారు. ఈసారి రెండో వార్నింగ్ అయిపోయింది, 3వ వార్నింగ్ ఉండరు, అది కూడా చెప్పేశారు. గత ప్రభుత్వం లాగా చెయ్యము, మేము ఓపెన్ గా చెప్తున్నాం, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని పార్టీలకు అతీతంగా శిక్షిస్తాము. మేము ఈ స్టాండ్ ఇస్తున్నాం ప్రజలకి. సో మాకు మిగతా పార్టీలతో పోలిక లేదు, వైసీపీతో అసలు పోలికే లేదు. రైట్ సార్, రాజు గారు, సంపత్ రాజు గారు. సార్ సో ఏంటి మీరు కొత్త పందా ఒకటి పట్టుకొచ్చారు, ఈ టోల్ గేట్ లో తోలు తీసేస్తామని చెప్పేసి అంటున్నారు, ఏంటి మరి? సార్ నేను అనేది ఏదైనా కూడా ఒక కొత్త విధానం తీసుకొస్తే ఎలా ఉంటది అని చెప్పి ప్రజల ముందు పెడతారు. ప్రజలు ఏమన్నా కోరుకుంటే పెట్టడమా లేకపోతే లేదనేది ఉంటది. టోల్ గేట్ ఒక్క నిమిషం ఎందుకు చెప్తున్నానంటే చూడాలండి. ఇప్పుడు హైవేలు వచ్చిన తర్వాత మాకు బ్రహ్మాండంగా ఉందండి. మాకు ఇప్పుడు నెల్లూరు ఉన్నామండి, మాకు విజయవాడకి 2:30 గంటల్లో రాగలుగుతున్నాం. టోల్ గేట్లు ఉన్నా ఇబ్బంది లేదు, మా బెంగళూరు పోవాలన్నా కూడా అద్భుతంగా పోగలుగుతాం. అంటే నేనేమంటానంటే ప్రజలు కోరుకునే వెసులుబాటును బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక్కడ ఏంటంటే గత ప్రభుత్వం గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే మస్తానరావు గారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా గణాంకాలతో చెప్పాడు. నీకు ప్రజలు కోరుకున్నారు, నిన్ను ప్రతిపక్షంలో వచ్చినా నీకు కొన్ని కోటి మంది పైచలకు నీకు ఓట్లేసారు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి అదేదో. నువ్వు కూర్చొని రెగ్యులర్ గా మాట్లాడేది కానీ మీకు క్వశ్చన్ వేస్తాను, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్న ఒకటి వేస్తాను. ఒక్క నిమిషం నేనేమంటా అంటే ఏదైతే ఇది మాట్లాడాడో దీని గురించి వృద్ధి రేట్లో మేము అద్భుతంగా చేసాం, ఇప్పుడు మాత్రం జరగట్లేదని చెప్పి ఏదైతే చెప్పాడో సార్. ఒక్క నిమిషం సార్, ప్రజలకు ఉపయోగపడే ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు 21 లక్షల ఇళ్ళు నిర్మాణం, 9 లక్షల ఇళ్ళు పూర్తి, 17,000 జగనన్న కాలనీలు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. సో ఇటువంటి తరుణంలో ఆ 9 లక్షల ఇళ్ళు పూర్తి చేసినవి సరే, కొంతమంది గృహప్రవేశం చేసుకుని వెళ్ళలేదు, మరి అవి మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా? మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఆ జగనన్న లేఅవుట్లు ఏవైతే ఇచ్చారో ప్రజలకి వాటిని ఏం చేయబోతున్నారు అది చెప్పండి. సరే, ఇక్కడ ప్రసాద్ గారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఏదైతే టిట్కో ఇళ్ల నిర్మాణం జరిగిందో పూర్తి అయిపోయిన ఇళ్ళే 5 ఏళ్లలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు? నిలదీశాము, మూల్యం చెల్లించుకున్నారు. కాదు, ఒక్క నిమిషం, అన్ని నిలదీశాం సార్, అవి నిలదీశాము, మూల్యం చెల్లించుకున్నారు వాళ్ళు. తర్వాత రంగులు వేసుకుని ఆడ ఇచ్చారు, అది వేరే విషయం. కొన్నిసార్లు రంగులు వేసి ఇచ్చారులేండి, నేను చెప్తా. ప్రసాద్ గారు మనం మాట్లాడే ముందు, మనం చెప్పే ముందు మనం ఏం చేసాం కూడా ఒక్కసారి చూసుకోవాలా? అవసరం లేదు సార్, అవి చెప్తానే ఉన్నాం 5 ఏళ్లుగా, అది అయిపోయింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారు నాకు చెప్పండి, మీరు అది ఇస్తారా ఎవరా? మీరు ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో మీరు ఏం తీసుకోబోతున్నారు నిర్ణయం? ప్రసాద్ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఇస్తారు? మొన్న నారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా మున్సిపల్ శాఖ మంత్రి గారు చెప్పారు. ఏదైతే ఇళ్లు పూర్తయినాయో, ఏదైతే కాలేదో అవన్నీ కూడా పూర్తి చేసి స్పష్టంగా అందరికి కూడా లక్కీ డిప్ ద్వారా నీట్ గా తీసి ప్రజలకు అందజేస్తారు. నారాయణ గారు చాలా క్లియర్ చెప్పారు. అయితే దానిలో ఉన్న అవినీతిని కూడా వెలికి తీస్తామని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అది కూడా ఉంటది. కాబట్టి ప్రజలకు ఇచ్చేసే ఇల్లు కేటాయించేసేయండి, మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి, కానీ ప్రజలు ఆపద్దు అక్కడ. ప్రసాద్ గారు ఇప్పుడు దాకా మేము మాట్లాడినా కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా మేము ఏం మాట్లాడుతున్నాం, ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం ఏం చేయలేదు అనేది కూడా మేము కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి వాళ్ళ ప్రతిపక్షాలు పంపించే ప్రజలు అవన్నీ కూడా ఓకే, ప్రజలు గుర్తించేశారు. అవన్నీ కాదలేదు. కానీ
ఈ రోజు ఒక విమర్శ చేసేటప్పుడు గతంలో నేను ఎరగదీశాను, పొడి చేశాను, చంపేశాను, ఇప్పుడు మాత్రం మీరు ఏం చేయడం లేదని మాట్లాడితే దాని గురించి మాట్లాడుతున్నాను అంతేగాని ఆయన విమర్శించాల్సిన పని మాకైతే లేదు, అవసరం కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే ఏదైనా అతను మాట్లాడే మాటలు అసెంబ్లీలో మాట్లాడితే బాగుంటుంది కానీ బయట ప్రెస్ మీట్ మాట్లాడు. మస్తాన్ బాబు గారు చెప్పారు ఇప్పుడే, అయ్యా ఎమ్మెల్యేలు ప్రజల చేత ఎన్నుకోబడ్డ 11 మంది ఎమ్మెల్యేలు కూడా పెట్టుకొని మాట్లాడితే వాళ్ళకి కూడా నియోజకవర్గాల్లో 100 సమస్యలు ఉంటాయండి. ఆ 100 సమస్యలు ఆడుకుంటూ మాట్లాడితే కనీసం ఆ నియోజకవర్గంలో ప్రజలు ఓట్లు వేసినందుకు నువ్వు ఏం చేసావు అనేదైనా ఉంటది. అది కూడా లేదు. ఆఖరికి ఆ దుస్థితులు కూడా ఈ రోజు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు లేకుండా వ్యక్తిగత విమర్శలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మానుకోకపోతే ప్రజల్ని చీతరించుకునే పరిస్థితి ఉంది, జనంలోకి పోయే పరిస్థితి కూడా ఉండదని చెప్తున్నాం. రైట్. రమేష్ గారు, మీరు 2014-19లో రోడ్లు కేటాయించిన నిధుల కంటే కూడా మీ ప్రభుత్వం ఒక నిమిషం సంపత్ గారు ప్లీజ్, సమయం లేదు, దయచేసి అర్థం చేసుకోండి, సమయం లేదు. ఒక్క పాయింట్ వృద్ధి రేటు గురించి మాట్లాడారు. ఇప్పుడే మస్తాన్ బాబు గారు కూడా మాట్లాడడం జరిగింది, రమేష్ గారు మాట్లాడడం జరిగింది. వృద్ధి రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే రాష్ట్రంలో వృద్ధి రేటు నేనున్నప్పుడు చాలా బాగుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఏందా వృద్ధి రేటు? రైతులు బాగున్నారా? రైతులు బాగాలేదు. దయచేసి అర్థం చేసుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. రమేష్ గారు, ఇప్పుడు వాళ్ళకంటే కూడా మీరు నిధులు ఎక్కువ కేటాయించారు రోడ్లకి అని చెప్పేసి అన్నారు. ఓకే రైట్, కేటాయించిన మాట వాస్తవమే అనుకుందాం. మరి ఆ రోడ్లు ఎందుకు పూర్తి చేయలేదు? ఒకటి. ఆ తర్వాత 32 లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చారని చెప్పేసి ఇందాక ఏదైతే మస్తానరావు గారు చెప్పారు, 32 లక్షల మందికి ఒకవేళ ఉద్యోగాలు ఇస్తే, ఒక నిమిషం ఉండండి, 32 లక్షల మంది కనుక లబ్ధిదారులు ఉంటే ఆ ఉద్యోగస్తులు, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ రేషన్ కార్డులు అవసరంలా, అప్పుడు సంక్షేమ పథకాలు అవసరం చెప్పలేదండి. అక్కడ మీరు అక్కడ రోడ్ల గురించి చెప్పండి సార్. ముందు ఆ రోడ్లు మీరు నిధులు ఎక్కువ కేటాయించారు కానీ రోడ్లు ఎందుకని బాగుపడాలి? రమేష్ గారు ఒక్క నిమిషం, ప్రసాద్ గారు 2014 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ఎంఎస్ఎంఈల ద్వారా 8 లక్షల వీడియో మిస్ అయింది ఏంటండి? అర్థం కాలేదండి. ఒక్క నిమిషం, కనబడతలేదు. అదే అదే నేను చూస్తానండి. చెప్పండి. వచ్చిందండి? వచ్చిందా? వచ్చింది సార్, వచ్చింది. అంటే ఆయన అన్నది ఏంటంటే ఎంఎస్ఎంఈల ద్వారా 2014-19 మధ్య 8 లక్షలు క్రియేట్ చేస్తే మేము 32 లక్షలు క్రియేట్ చేసామని చెప్పారండి. ఓకే, మరి అదే నేను ప్రభుత్వ ఉద్యోగాలు అంటలా, అంటే రేషన్ కార్డు తీసేయాలంటున్నారు కదా, అందుకు చెప్తున్నా. సార్ ఒక విషయం చెప్తా. ప్రభుత్వ ఉద్యోగాలు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలు పెట్టినప్పుడు 2,32,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను రాగానే అన్ని భర్తీ చేస్తా ఉన్నారు. అయితే ఆయన భర్తీ చేయలేదు కానీ గ్రామ సచివాలయాలకు సంబంధించి కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేసి 1,30,000 వాడతాం. కానీ 2,30,000 మంది మాత్రం అట్లానే ఖాళీగానే ఉన్నాయి. దానిలో ఎటువంటి ఇదేం లేదు, ఏం చేయలేదు. అయితే నేనంటే ఏంటంటే 32 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరున్నారు? అలా ఇచ్చినట్టే ఇప్పుడు లోకేష్ గారు ఇస్తారన్న నిరుద్యోగ వృద్ధి కూడా అవసరం ఉండదు అనేది నా ఉద్దేశం. అంతే. రమేష్ గారు, సంపత్ గారు, నా క్వశ్చన్ మాత్రం ఆన్సర్ రావట్లా. మీరు ఏదైతే నిధులు రోడ్ల కోసం ఎక్కువ కేటాయించారో అంత కేటాయించినా రోడ్లు అంత అధ్వానంగా ఎందుకు ఉన్నాయి? మీకు అదే చెప్తున్నానండి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయని చెప్పి వీళ్ళు ఏదో పొయ్యిన రోడ్డును తీసుకొచ్చి ప్రచారం చేశారు తప్ప ఎందుకు ఇప్పుడు మీకు అసెంబ్లీలో కూడా మళ్ళీ ఆ ప్రశ్న లేవనెత్తితే అసలు ఆ నిధులు ఖర్చు పెట్టారా లేదా, పోసారా లేదా, ఆ నిధులు యూటిలైజ్ చేశారా లేదా అనేది కూడా ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళే చెప్తారు కదా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ల కోసం స్టేట్ రోడ్స్ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెబుతాను ఉండండి చెప్పండి సార్. ఇప్పుడు అదే చెప్తున్నా, పొయ్యిన రోడ్లని వీళ్ళు ఎక్స్పోజ్ చేశారు తప్ప పోసిన రోడ్లను మాత్రం ఎక్కడ ఎక్స్పోజ్ చేయాల. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్ర అప్పుడు మా తాడేపల్లిగూడెం రోడ్డు వెళ్ళేటప్పుడు ఈ రోడ్డు ఇంతంత గోతులతో ఉండేదండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 32 కోట్ల రూపాయలతోటి ఈ తాడేపల్లిగూడెం రోడ్డు పోయడం జరిగింది. ఈ రోజున ఆ రోడ్డు ఈ రోజుకి చాలా బాగుంది, సూపర్ గా ఉంది. అలాగే ఎక్కడెక్కడ రోడ్లు పోయకుండా వదిలేశారు మీరు? అదే చెప్తున్నాండి, పొయ్యకుండా ఉంచిన రోడ్లని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి చోట్ల వదిలేశారంటున్నా. ఇప్పుడు అదేంటది తాడేపల్లిగూడెం నుంచి భీమవరం వెళ్ళే రోడ్డు ఉందండి, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ సంవత్సరంలో పోసారు. అప్పుడు అంతకుముందే రచ్చరచ్చ చేశారు. అలాగే ఉంగుటూరు కాన్స్టిట్యున్సీలో ఒక రోడ్డు ఉండేది, ఎమ్మెల్యే గారు విలేజ్కి వెళ్ళే రోడ్డు. ఆ రోడ్డు మీద నాట్లు జనసేన వాళ్ళు నాట్లు
పలిచి ఈ రోడ్డు పోయలేదని చెప్పారు. అలా ఎక్కడైతే రోడ్లు పోయలేదో ఆ రోడ్లను ఎక్స్పోజ్ చేశారు తప్ప పోసిన రోడ్లను ఎక్కడ ఎక్స్పోజ్ చేయాలా. ఇంకోటి చెప్తున్నాను మీకు ప్రసాద్ గారు, దేవరపల్లి నుంచి జంగారెడ్డిగూడెం వయా గోపాలపురం కొయ్యలగూడెం మీద నుంచి వెళ్లే రోడ్డు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అది ఎంత దారుణంగా ఉండేదంటే లారీలన్నీ కూడా తిరగబడిపోయే పరిస్థితులు. ఆ రోడ్డును కూడా 100 కోట్ల రూపాయలు పెట్టి మార్గాని భరత్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తెచ్చి అప్పుడు ఎంపీగా ఉన్న రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాని భరత్ గారు 100 కోట్ల రూపాయలతోటి ఆ రోడ్డును పోయడం జరిగింది. అది ఎవరు చెప్పరు, ఎందుకంటే ఏవైతే జరగని ఉన్నాయో అవును, ఎక్కడ లోపాలు ఉంటే అక్కడ ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, అన్ని ఏ ఒకేసారి ప్రాబ్లం ఉంది అది చేసేయలేరు కదా చూస్తారు కానీ మీరు డాక్టర్ గారి బాగానే దగ్గరికి ఉండే వెళ్తే బాగానే ఉండే అని చెప్పి అంటారా? మీకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మన శరీరం ఒక శరీరాన్ని చూస్తాడు. ప్రసాద్ గారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లు ఇవి, అదే సార్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి నేను రోడ్లు. చెప్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాలో పామర్రు నుంచి అవినిగడ్డ వెళ్ళేటప్పుడు ఎంతెంత గొయ్య తెలుసా? ఒక్కొక్క గొయ్యలో ఒక్కొక్క లారీ ఇరుక్కుపోద్ది. మరి నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు దేవరపల్లి నుంచి గోపాలపురం కొయ్యలగూడెం జంగారెడ్డిగూడెం రోడ్డు లారీలు తిరగబడిపోయిన పరిస్థితులు 2014 నుంచి 19 మధ్య మా ఎంపీ భరత్ గారు మార్గాని భరత్ గారు 100 కోట్ల నేను రూపాయలు చెప్తుంది మీ హయాంలో. ఇప్పుడు మీరు ఆ హయాంలో చెప్పారు మంచిదే, శభాష్, అది మంచి రోడ్డు వేశారు అనుకుందాం. అట్ ద మరి సేమ్ అదే టైం ఇక్కడ చెప్తున్నా. కృష్ణా జిల్లాలో నేను చెప్తున్నది కూడా అసలు కృష్ణా పనులే జిల్లానే కాదు. చేయలేదు కాదండి నేను తిరుగుతున్నప్పుడు ప్రసాద్ గారు, నెల్లూరు జిల్లా ప్రసాద్ గారు అసలు పనులే చేయలేదు, రోడ్ల మీద వీళ్ళు ఖర్చు పెట్టలేదు, వీళ్ళు మొత్తం అసలు లేనే లేదు అని చెప్పడమే తప్పని చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారి హయామం కన్నా 2014-19 మధ్య కన్నా 2019-24 మధ్య ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. డబ్బులు ఖర్చు పెట్టారు కానీ పనులు అవ్వలేదండి నేను అనేది. చెప్పండి. అనుకున్న స్థాయిలో డబ్బులు ఖర్చు పెడతాం సార్, కాదు, ఆ డబ్బులు సార్, తగినట్టుగా సార్, ఖర్చు ఒకసారి పెట్టలేదు. సంపత్ గారు. మీరు అది క్లోజ్ గా మానిటర్ చేయలేదు అనేది నా డౌట్. అది మీరు లేదు, క్రాస్ లేదు, చేసుకోండి లేదు. అంతే, అంతకుమించి ఏం లేదు. సంపత్ అంటే గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాద్ అలాట్మెంట్ గారు, చేశారు ప్రసాద్ గారు. కానీ వాళ్ళు సద్వినియోగపరచలేదు అనేది మా యొక్క డౌట్. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కానీ గారిని అదే సార్ దాన్ని తప్పుపట్టాలని క్లియర్ కాదు గా సార్. ఈ రోజు కాదు సార్, ఈ రోజు ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. సద్వినియోగం పరిచయం లేదా అనేది ఈ సమయం ప్రభుత్వం లేదు. చెప్తే సరిపోతుంది కదా. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు. ఇక్కడ సార్, మసాలా ప్రసాద్ గారు, గారు, కంక్లూడ్ ఆగండి రిమార్క్స్ ఒక్క నిమిషం సంపత్ గారు. సార్ ఇందాక కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రుడు అన్నారు, ఆయన వివేక్ గారు వెళ్ళిపోయారు. నేను చెబుదాం అనేటప్పుడు మరి ఆయన లేరు. దత్తపుత్రుడు అంటున్నారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పడం జరిగింది. లోకేష్ గారు ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు టీడీపీ నుంచి విడిపోయినప్పుడు మోడీ గారి దత్తపుత్రుడు అని మాట్లాడిన సంగతులు గుర్తున్నాయా సార్? వాళ్ళు మాట్లాడుకుంటారు సార్, కలిసారు సార్, గుర్తున్నాయి మీరు సార్. కలవట్లేదుగా. గుర్తున్నాయా ఇప్పుడు సార్? వాళ్ళు సర్దుకున్నారు బాగానే ఉంది. కలిసిపోతేనేమో మీరు ఎట్లా సర్దుకుంటారు అన్నది మీరు చెప్పేది. తిట్టినవన్నీ మంచివి అయిపోతాయా? ఇక్కడ కలవకపోతేనేమో అవుతాయి. ఇంకా అవుతాయి తిడతా సార్. ఉంటారా? ఒక మనిషి నచ్చినప్పుడు ఒకలాగా ఉంటది, నచ్చనప్పుడు ఇంకోలాగా ఉంటది. అదే, మీరు అది కరెక్ట్ మీరు కాదు నచ్చే కదా? అవకాశమే లేదు. అది కరెక్ట్ కాదు, కాదు మీరు కదా? జనసేన సార్, వాళ్ళకి సార్, మీరు ఇక్కడ- నచ్చే అవకాశమే లేదు ఇక్కడ కాబట్టి లోకే- మీరు ఏం మాట్లాడినా అదే తప్పే. పవన్ కళ్యాణ్ గారు, కాబట్టి లోకేష్ ఒక నిమిషం గారు మస్తారావు గారు, మాట్లాడకూడదు. మస్తారావు గారు కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. సంపత్ గారు ఒక నిమిషం ఆగండి సార్ ప్లీజ్. ఇప్పుడు అది ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడు. రమేష్ గారికి ఏం చెప్పదలిచానంటే రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మిత్రులు శాశ్వతంగా ఉండడానికి ఇప్పుడు షర్మిల గారు బాగున్నప్పుడేమో ఆమె వైఎస్ షర్మిల, బాగున్నప్పుడు మోర్షుపల్లి షర్మిల, ఇలానే ఉంటాయి అంతేగా. అన్ని. దానికి అయితే నేనేం చెప్పేది ఏంటంటే ఇప్పుడు రోడ్లకు సంబంధించి చెప్పారు. ఒక ప్రతిపక్షం ఎప్పుడైనా కూడా ఏదైతే ప్రజలు బాగా ఎదుర్కొంటా ఉన్నారో, వేధింపులకు గురవుతున్నారో, లేదంటే వాళ్ళు కష్టాలకు గురవుతున్నారో వాటిని ఎక్స్పోజ్ చేస్తుంది. సో లాస్ట్ ప్రభుత్వంలో ఖచ్చితంగా రోడ్లు బాగోలేదు అనేది ఒక ఆందోళన కింద అటు తెలుగుదేశం, బీజేపీ అవన్నీ జనసేన తీసుకున్నాయి. అంటే అర్థం ఏంటి? ఎక్కువ ప్రజలను ఆకర్షించాలంటే ఏదైతే ప్రజలు కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారో ఆ విషయం తీసుకుని వాళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. Yes. సో దానిలో ఎటువంటి అనుమానం లేదు. అలాగే నిన్న ప్రెస్ మీట్ లో ఒకటి సమాధానం చెప్పాను, మనం చర్చ జరగలేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో 30,000 మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ నిన్న ప్రభుత్వ సమాధానంలో మాత్రం కేవలం 46 మంది మాత్రమే మానవ అక్రమ రవాణాకి 2019-24 మధ్య గురయ్యారు. అసలు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పరిస్థితి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం చెప్పారా, లేకపోతే అసలు ఇక్కడ రికార్డ్స్ బ్యూరోనా? ఇప్పుడు ఆయనకి సభకు తప్పుడు సమాచారం ఇచ్చారా? నిజంగా 30,000 మంది మహిళలు అదృశ్యమై ఉంటే వాటికి సంబంధించి ఏంటి అనేది కూడా ప్రజలకు అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందండి. వైసీపీగానే కాదు, ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అవును, జనసేన అధినేత పైన ఉంటుంది అది. ఇలాంటి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు సార్ వాళ్ళు. అది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న. అదే విధంగా ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు 2019-24 మధ్య పోస్టులు పెట్టిన సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు ఎంతమంది మీద వేధింపులకు గురి చేశారు కూడా మీరు స్వచ్ఛంగా చెబితే బాగుంటుందండి. వైసీపీ వాళ్ళు స్వచ్ఛంగా చెబితే బాగుంటుంది. 2014-19 ఏం చేస్తారు?
రఘురామకృష్ణరాజు గారు గుండెల మీద కూర్చొని కొట్టామని చెబుతారా అంటే సార్ మస్తాన్ రావు గారు, స్వచ్ఛందంగా చెప్తే బాగుంటుంది అంటారా నేను. మస్తాన్ రావు గారు, ఏదైనా ఇప్పుడు మహిళల అక్రమ రవాణా ఎంత ఎంత ఇదిగా ప్రశ్నించారో అదే విధంగా అంకబాబు గారు, రఘురామకృష్ణరాజు గారు, రంగనాయకమ్మ గారు, ఇంకా మన చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు చాలా మంది ఉన్నారు బాధితులు. సార్ సో వీళ్ళందరి సార్, మీద మస్తాన్ ఎందుకు గారు. వేధింపులు గురి చేశారు? ఆ వేధింపులకు గురి చేసిన 41 నోటీస్ ఇవ్వకుండా థర్డ్ డిగ్రీ ఎందుకు ఉపయోగించారు అనేది రఘురామకృష్ణరాజు గారిని ఎంత దారుణంగా అవమానించారో తెలుసా? నాకు తెలుసు, మొత్తం తెలుసు నాకు. మస్తాన్ గారు. ఎంత దారుణంగా అసెంబ్లీలో చెప్పారు కదా, చంద్రబాబు మస్తాన్ గారు. అసెంబ్లీలో చెప్పారు కదా. ఆయన చెప్పింది మస్తాన్ చాలా గారు. తక్కువ సార్, ఇంకా ఇప్పుడు చెప్పుకోలేదు మీరు చాలా ఉన్నాయి. ఇప్పుడు 2019-24 మధ్య కేసులు పెట్టారని మీరు అడుగుతున్నారు. నేను ఇప్పుడు మీ లైవ్ లో ఉండగానే మా పార్టీ ఆఫీసులో ఉన్న ఒక అతనికి 2014-19 మధ్య ఎన్ని కేసులు పెట్టారో వివరాలు చెప్పమంటే అతను పెట్టాడు ఇది డేటా. 600 మంది పైన పెట్టారంటండి మా వైఎస్ఆర్సీపీ అయితే మీరు 19-24 మధ్య 600 పెట్టింది మంది వాస్తవమే, వాళ్ళు పెట్టింది వాస్తవమే, మీరు పెట్టింది వాస్తవం, అంతే కదా? 600 మంది పైన మా వైఎస్ ఇప్పుడే పెట్టారు. నాకు నేను మీరు మాట్లాడుతుంటే అదే ఇంతకు సార్ ముందు నేను అంటాను అడిగారు రమేష్ గారు, అడిగితే నేను అడిగే పెట్టారు. క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఇప్పుడు 14-19 మీరు మధ్యలో ఎంతసేపు వాళ్ళు కూడా 600 మంది పైన 19-24 కేసులు మధ్య పెడితే జరిగిన విషయాలు 19-24 మధ్య ఇప్పుడు మస్తాన్ రావు గారు అడిగినట్లుగా మీరు కేసులు పెట్టారని ఒప్పుకుంటున్నారా? అంతే కదా? వాళ్ళు ఆ రోజు రంగనాయకం గారి మీద రమేష్ గారు ఒకటి చెప్తానండి. కేసులు పెట్టారు కదా రమేష్ సార్. గారు ఒకటి చెప్తారు, సోషల్ మీడియాకి సంబంధించి భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. ఏ ప్రభుత్వాలు ఏదైతే వైఫల్యాలు చెందుతాయో వాటి మీద నిరభ్యంతరంగా ఏదైతే విమర్శ మనం చేయొచ్చు, వాడాల్సిన భాషలో కానీ వాడితే పర్లేదు. ఎప్పుడైతే అసభ్యకరంగా మార్పులు చేసి ఏది కూడా వేరే చేయకూడదు. అసభ్యంగా వ్యక్తిత్వం చేస్తారో విమర్శ Right. చేసిన వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు కడుతున్నారనే కదండి చెప్పేది. విమర్శ చేసింది చేసిన కూడా వాళ్ళ అదే మీద కదా కూడా సార్? కేసులు కడుతున్నారనే మీరు కదా. చేసింది కూడా అదే, మీరు చేశారు కదా అని వీళ్ళు చేయడం తప్పు మరలా. వైలేట్ చేస్తే తప్పే. Right. అది తెలుగుదేశం ఈ రోజున- ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈ రోజున అది ఏం చేసినా తప్పే. మస్తాన్ Right. గారు, ప్రసాద్ గారు, ఈ Sir. రోజున నిజంగా మా మంత్రులు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ వెళ్ళి డీజీపీ గారికి ఇచ్చారు, ఆ లోకల్లో ఉన్న ఎస్పీలకి ఇస్తున్నారు. ఒక్క కేసు మీదైనా అరెస్టులు జరిగినాయా? మహాసేన రాజేష్ మీద పెట్టారండి కేసు. పెట్టారు, అరెస్ట్ లేదు కదండి. అదే ఇప్పుడు అతని మీద ఎవరైతే పెట్టారో నేతల శాంతి అన్న ఆవిడ, అతని భర్త మీద కేసు పెట్టి రిమాండ్ పంపించారు. కానీ టీడీపీ జిల్లా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ గారి మీద మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే వైసీపీ కేసు ఏదైతే పెట్టారో కంప్లైంట్స్ ఇస్తుందో అటు మీద కూడా చూద్దాం చేయాల్సిన మరి అవసరం అది ఉందా? జరుగుతుందో లేదని, లేకపోతే ప్రసాద్ వాళ్ళే గారు. మోస్తారు ఆ భారాన్ని ప్రసాద్ గారు. కూటమే మోస్తుంది. ప్రసాద్ గారు పోతుందని ఎవరైతే చెప్పండి. మహాసేన రాజేష్ గారి మీద కేసు పెట్టారో ఆ మహిళ యొక్క భర్తని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఈ కేసు పెట్టిన తర్వాత. రైట్. సార్ ధన్యవాదాలు. మహాసేన చర్చలో రాజేష్ పాల్గొన్నందుకు గారిని ఏం చేయలేదు. సంపత్ రాజు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కార్మిక రమేష్ గారు వైసీపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు రాజకీయ విశ్లేషకులు, వివేక్ బాబర్ జనసేన పార్టీ అధికార ప్రతినిధి, అందరికీ ధన్యవాదాలండి. మళ్ళీ రేపు కలుద్దాం.